మనది చాలా గ్రేట్ సివిలైజేషన్ అండి. 800 సంవత్సరాలు ఇస్లామిక్ దౌర్జన్యాలను, అత్యాచారాలను తట్టుకొని తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ లూటీ చేసినా కూడా, అంటే రెండిటి దౌర్జన్యాలను ఇటు ఫైనాన్షియల్గా లూటీ చేసిండ్రు, అటు ఫిజికల్ ఎమోషనల్ టార్చర్లను కూడా తట్టుకొని కూడా మనం ఇంకా హిందూ సమాజం ఇట్లా ఉంది అంటే ఇది ఋషుల పరంపర అనమాట. అందుకే మనది ప్రతి ఋషిది గోత్రనామం ఉంటుంది మనకు. సో మనం వి ఓ టు దిస్ ల్యాండ్, వి ఓ టు దిస్ సివిలైజేషన్, మనకు బాధ్యత ఉండదు. ఆ బాధ్యతను మనం గుర్తించినప్పుడు ఆ ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులు మునులు మనకు మార్గదర్శనం ఇస్తారు. నా గెస్ ఏంటిదంటే ఐ వాజ్ ఎ ప్రౌడ్ హిందూ. నరేంద్ర మోదీ గారు యోయో లైఫ్ స్టైల్ నుంచి, అంటే వీక్ డేస్ మొత్తం కార్పొరేట్ గా ఉండి వీకెండ్ పబ్, వీకెండ్ పార్టీస్ లో ఉంటున్న లైఫ్ ని మౌల్డ్ చేసిన నాకు ఒక గురువు లాగా అనిపిస్తారు. ఎట్లా మౌల్డ్ చేసిందంటే ఏ విధంగా అంటున్నారు? మేము ఇద్దరం ఆడపిల్లలం. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఇద్దరు డిసైడ్ అయ్యాను అనమాట, ఒక అమ్మాయి డాక్టర్, ఇంకొక అమ్మాయి ఇంజనీర్ అని. సో నేను ఇంజనీరింగ్ చేసి అమెరికా పంపించేసిండ్రు, మా చెల్లెలు ఇక్కడ డాక్టర్ ఇండియాలో ప్రాక్టీస్ చేస్తుంది. నేను అక్కడ ఉండి నా లైఫ్ని నేను డాలర్ డ్రీమ్స్ని తీసుకుంటున్నప్పుడు, ఎంజాయ్ చేస్తున్నప్పుడు, నరేంద్ర మోదీ గారు రాకముందు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసిన యుఎస్లో మన్మోహన్ సింగ్ గారు యుఎస్ వచ్చినప్పుడు బిఫోర్ 2014 ఒబామా వెనక హీ యూస్ టు లైక్ వెనక వెళ్తుండే అనమాట. ఒక వెనక ఎట్లా వెళ్తారు ఫాలోవర్ లాగా, ఒబామా లీడ్ చేస్తుంటే ఫాలోవర్ గా మన్మోహన్ సింగ్ వెళ్తున్నప్పుడు యాజ్ అన్ ఇండియన్ నాకు అబ్బాయి ఇంకా ఈ దేశంలో ఉండడం అవసరమా, మా చెల్లెని కూడా ఇక్కడికి పిలిపించేసుకుంటే అమెరికాకి, మేము ఇద్దరమే అమ్మాయిలం కదా, సో మా పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు, మేము ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడే సెటిల్ అవుతాం అనుకున్నాం. 2014 నరేంద్ర మోదీ వచ్చినప్పుడు యూటర్న్ టోటలీ. అసలు మేమున్నది బే ఏరియా అంటారు, అంటే శానోజేకి ఒక రిక్రియేషన్ సెంటర్కి నరేంద్ర మోదీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు యుఎస్లో ట్రాఫిక్ జామ్ ఉండదు. అట్లాంటిది ఆయన వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము యుఎస్లో ఎస్పెషలీ బే ఏరియాలో శానోజేలో మేము సైకిల్లో మీద వెళ్ళినాం అనమాట. సైకిల్ మీద ముందట కార్టర్లో బాబుని కూర్చోబెట్టుకొని సైకిల్ దొక్కుంటూ వెళ్ళి అటెండ్ అయినాం. అంటే కార్లో వెళ్ళలేము, ట్రాఫిక్ ఉందని. అంత హ్యూజ్ ట్రాఫిక్ అయింది. అసలు యుఎస్ లో హ్యూజ్ ట్రాఫిక్ బ్లాకే అవ్వదు. అంటే మోదీ వచ్చిండ్రని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చిండ్రు. అంత పెద్ద గ్యాదరింగ్ అయింది, ఎన్ఆర్ఐస్ గ్యాదరింగ్. ఆ గ్యాదరింగ్ లో నరేంద్ర మోదీ అన్నారు, ఇక్కడ మేము ఇంజనీరింగ్ చదివినప్పుడు ఫ్రీ సీట్ గా నేను 8,000 పెట్టి చదివిన అనుకోండి, సిస్టమ్ ఒక 30,000-40,000 ఇన్వెస్ట్ చేస్తారు ప్రతి స్టూడెంట్ మీద. అట్లా నేను ఒక 2 lakhs సిస్టమ్ మీద బర్డెన్ పెట్టి చదువుకొని నా సేవలు నేను ఎక్కడ అందిస్తున్నా, అమెరికాలో. అయితే ఏమైతుంది, బ్రెయిన్ డ్రైన్ అంటారు కదా దాన్ని. అయితే మోదీ దాన్ని ఏమన్నారంటే బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్. మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం మీ బ్రెయిన్ ని, భరతమాతకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు వచ్చి పని చేస్తారా అనగానే అందరూ అక్కడ ఎస్ అని అన్నారు. అప్పుడు ఆ మాటకు అర్థం తెలియలేదు కానీ ఎస్ అన్నా నేను కూడా. వచ్చిన తర్వాత ఎందుకు ఈ మాట అన్నాడు, బ్రెయిన్ డ్రైన్ అంటే ఏంటిది, అసలు భరతమాతకి నేను ఏం చేయాలి, ఫస్ట్ టైం భారత్ మాతకి చేయనప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ. ఏంటిది అని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత మన మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, మన చరిత్ర ఏంది, మన పూర్వీకులు ఎట్లా వాటిని తట్టుకున్నారు, ఎట్లా తట్టుకొని ఈ సంస్కృతిని కాపాడింది, ఈ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది, మన ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నామా లేదా, మనం నిర్వర్తించకుండా ఉన్నప్పుడు ఒక పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఒకటి ఉండాలి, మనం ఆ పర్పస్ ని మీట్ అవుతున్నామా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని ఐ థాట్ లైక్ భారతదేశంలో ఒక పూట రొట్టె తినగలిగి ఉన్నా కూడా చాలు, ఈ అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ వెండిపల్లెంలో పంచపక్ష పరమాణాలు తిన్నా భారతదేశంలో ఒక రొట్టె తిని ఉన్నా కూడా అంతకంటే గొప్పది లేదు. అసలు ఫస్ట్ బై ఒక హిందూగా పుట్టడం అదృష్టం, అందులో భారతదేశంలో పుట్టడం ఇంకా అదృష్టం అని ఐ రియలైజ్డ్. బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే, బీజేపీ చూస్ చేసుకోవడం అంటూ జరగలేదండి, ఇట్ హ్యాపెండ్. మా ఫాదర్ కరసేవకి వెళ్ళారు, కాకపోతే ఇంట్లో ఆ కల్చర్ ఉన్నది, హిందుత్వ గురించి వెళ్ళి మన ధర్మం గురించి వెళ్ళి ఈ వీ హ్యావ్ ఎ గురువు కల్చర్ ఇంట్లో ఉన్నది అనమాట. అంటే నాన్నగారి నుంచే ఉంది, చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణము ఉండడం వలన దేశభక్తి అనేది తొందరగా వచ్చేసింది. అలా మోదీజీ ఆయన బిహేవియర్, ఆయన యుఎస్ వచ్చినప్పుడు ఆయన ముందు లీడ్ చేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు ప్రైడ్గా అనిపించింది, అరే నేను ఇంత గొప్ప కల్చర్ నుంచి, ఇంత గొప్ప దేశం నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిందా,
నేను వెళ్ళిపోవాలి, ఈడు ఉండొద్దు. బ్రెయిన్ డ్రైన్ కి ఇంకొక ఇన్సిడెంట్ కూడా చాలా లిఫ్ట్ అయిందండి. ఎయిర్ లిఫ్ట్ అని బ్రెయిన్ డ్రైన్ కి సంబంధించి ఇంకొక ఇన్సిడెంట్ కూడా చూసిన నేను నా లైఫ్ లో. ఎయిర్ లిఫ్ట్ అని ఒక మూవీ వచ్చిందండి, అది రియల్ లైఫ్ హిస్టరీ అనమాట. ఏదన్నా రెండు దేశాల మధ్యలో ఏదైనా గొడవ అయినప్పుడు, మొన్న ఉక్రెయిన్ నుంచి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చిండ్రు కదా స్టూడెంట్స్ ని, అట్లనే ఏదైనా దేశంలో గొడవ అయితే అక్కడ ఉన్న మన దేశ పౌరులను మన దేశం లిఫ్ట్ చేస్తుంది అనమాట. అంటే తీసుకొస్తుంది వితౌట్ ఎనీ పాస్పోర్ట్ వీసా అవన్నీ పక్కన పెట్టేసి, ఆడ మన సిటిజన్స్ అందరుగా ప్రూవ్ చేసుకుంటే చూపిస్తే చాలు, వాళ్ళను మనము ప్లేన్ లో తీసుకొచ్చేసి మన దేశంలో తీసుకొస్తాం. ఇదే పరిస్థితి అమెరికాకు కెనడాకి, అమెరికా గానీ మెక్సికోకి గానీ ఏదైనా వార్ అయినప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తా కదా. అంటే అక్కడ బాగున్నప్పుడు ఆడ ఉంటా, అక్కడ ఏమైనా బాగాలేదు అంటే అక్కడి నుంచి నేను నా దేశం వచ్చేస్తా. అంటే మంచిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాను నేను. ఇది ఒక అవకాశవాదం లాగా అనిపించింది. సో ఇవన్నీ మరి నా పర్సనల్ ఒపీనియన్స్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఆలోచించాలని చెప్పడం నా ఉద్దేశం కాదు, నాకు అట్లా అనిపించింది. కాబట్టి నేను నా దేశంకి నేను ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి తప్ప ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళాలి అనే దానికంటే కూడా నేను ఏమేమి ఇవ్వగలను అని ఆలోచించి గ్రీన్ కార్డు, మా ఇల్లు, మంచి జాబ్, దట్టు ఇన్ కాలిఫోర్నియా, అవన్నీ తీసుకొని వదిలేసి వచ్చేసిన. ధర్మం కోసం గ్రీన్ కార్డు లేదంటే అక్కడ స్థిరాస్తులు అన్ని కూడా అంటే నేను వచ్చేటప్పుడు ఇంత ప్లానింగ్ చేసుకొని రాలేదు. బట్ నేను ఒక నెగటివ్ అవకాశవాదంగా జీవిస్తున్నాను అనిపించింది నాకు. వచ్చిన తర్వాత వస్తుంటే క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు మనం నైట్ వెళ్తుంటే మన కార్కి ఉన్న హెడ్ లైట్ మనకు మార్గదర్శనం ఇస్తుంటది కదా, పోతుంటే డైరెక్షన్ పాత్ చూపించినట్టు. వచ్చిన తర్వాత నేను ఏవైతే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఉన్నాయో, మన ధర్మాన్ని కౌంటర్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ క్రిస్టియన్ మిషనరీస్, వీటిని చూసిన నేను. వీటి మీద నాకు ఎక్కువ ఉండింది, ఇస్లాం మీద అంత నాలెడ్జ్ లేదు. కానీ ఎప్పుడన్నా అనిపించిందా మ్యామ్, ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడినా కూడా భారతదేశం ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అంటాం. ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న చాలా మేధావులు లేదంటే ఇంటలెక్చువల్ సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, వాళ్ళంతా మన భారతీయులు. వాళ్ళంతా కనుక మన భారతదేశంలో మీ లెక్క బ్యాక్ టు కంట్రీ లేదా బ్యాక్ టు హోమ్ వస్తే భారతదేశం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మరి మీ లెక్క ఇతర సిటిజన్స్ ఎందుకు ఆలోచిస్తలేరు అని అంటే, మన ఇండియన్స్ అక్కడ ఉండి ఇట్లా ఆలోచిస్తలేరా? అవసరం లేదు, అక్కడ ఉండి కూడా మన దేశం గురించి ఆలోచించవచ్చు. మనది ఇప్పుడు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ, ఫారెన్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ చేస్తాయి హ్యూమానిటీని. అంటే ముస్లిమ్స్ ఎట్లా డివైడ్ చేస్తారంటే హ్యూమానిటీని మోమిన్స్, అంటే ఎవరైతే ఇస్లాం ని ఫాలో అవుతారో వాళ్ళని మోమిన్స్ అంటారు, నాన్ ముస్లిమ్స్ ని కాఫిర్స్ అంటారు. క్రిస్టియానిటీ కూడా బిలీవర్స్, నాన్ బిలీవర్స్ అంటారు. అంటే క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు బిలీవర్స్ అవుతారు, మన లాంటి వాళ్ళు క్రిస్టియానిటీని నమ్మని వాళ్ళం మనం నాన్ బిలీవర్స్ అవుతాం. బట్ దెన్ హిందుత్వం ఎప్పుడు అట్లా చెప్పదు, వసుదైక కుటుంబకం. ఇప్పుడు మనం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని మనం డివైడ్ చేయం, మనది యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, మనం పనిచేయాల్సింది భరతమాత కోసం కాదు, ఈ ధర్మం కోసం పనిచేయాలి. అందుకే చూడండి, ఆర్ఎస్ఎస్ ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటారు, అమెరికాలో ఉంది, అక్కడ హిందూ స్వయం సేవక్ సంఘ్ అంటాం. అంటే ఈ హిందూ ధర్మాన్ని, వాట్ ఈజ్ హిందూ ధర్మ? యూనివర్సల్ థియరీ. యూనివర్సల్ థియరీ ఇస్లాంలో ఉండదు, క్రిస్టియానిటీలో ఉండదు, ఓన్లీ హిందుత్వంలో ఉంటది. ఇప్పుడు మీరు ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి మీరు కేక్ కట్ చేసిన అనుకోండి ఫర్ క్రిస్మస్, నేను తింటా, ఇస్తే తీసుకుంటా. బట్ ఒక క్రిస్టియన్ మనం ఇస్తే తీసుకో. అప్పుడు మన నెక్స్ట్ రియాక్షన్ ఎట్లా ఉండాలి? నువ్వు తీసుకోవు కాబట్టి నేను తీసుకోవట్లేదు. ఇనీషియల్ గా మనది అట్లా ఉండదు. కొంతమంది హిందువులు కూడా దర్గాలకు వెళ్తారు, వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే పోతారు. కానీ ముస్లిమ్స్ మన గుళ్ళల్లోకి వచ్చి స్టే చేయమని అంటే 5 minutes కూడా నిలబడరు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కుటుంబంలో మీ అమ్మకి ఇష్టదైవం వేరే ఉండొచ్చు, మీ నాన్నగారికి ఇష్టదైవం వేరే ఉండొచ్చు, మీకు ఇష్టదైవం వేరే ఉండొచ్చు. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది కుటుంబంలోనే ఫామ్ అవుతుంది ఒక హిందూ పిల్లాడికి ఎవరికైనా కూడా. దాని నుంచి మనం ఏమనుకుంటాం, ఆహా జీసస్ క్రైస్ట్ కూడా ఒక మార్గం, దేవుడే, అల్లా కూడా ఒక మార్గం. అది యాక్చువల్లీ ట్రూత్, మనం అట్లా అనుకుంటాం. కానీ ఎదుటివాడు అట్లా అనుకోనప్పుడు నీ రియాక్షన్ కూడా వాడికి తగ్గట్టు ఉండాలి. అంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో మనం కూడా అట్లా ఆలోచించాలంటున్నా. అట్లా ఆలోచించడం కాదు, వాళ్ళు ఎట్లనన్నా ఆలోచించని, మన ధర్మం మనకేం చెప్తుందో అట్లే ఆలోచించాలి. కానీ రియాక్షన్ ఎట్లా ఉండాలి అంటే మీ యాక్షన్ కి బట్టి నా రియాక్షన్ ఉండాలి. మీరు చెంప మీద కొడితే ఇంకో చెంప ఎందుకు చూపించాలా? చెయ్యి నరికేద్దాం. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కొడతావు? చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. నువ్వు చెంప మీద కొడితే నీ చెంప నేను కొట్టను,
ఎందుకంటే నేను నిన్ను కొట్టాలి అని నా ధర్మం నేర్పియలే. కానీ నువ్వు నా ధర్మంలో ఉన్న టాలరెన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నువ్వు నా చెంప మీద కొడితే నేను నీ చెయ్యి విరగొడతా. నెక్స్ట్ టైం నన్ను కొట్టడం కాదు, ఇంకెవరిని కొట్టడానికి కూడా నీకు ఆ చెయ్యలేవద్దు. అంటే మీరు ఏంటి ఈ దేశంలో మన ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటున్నారా? ఇట్లా మన ధర్మంలో డివిజనే లేదు కదా. ముస్లిం క్రిస్టియన్ ముస్లిం అనేదే లేదు. మనది అంతా కూడా వసుదైక కుటుంబం, ఈశ్వర సర్వభూతానం. ఇప్పుడు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళిండ్రు, ఒక గ్లాసు, ఒక బకెట్, ఒక డ్రమ్ము, ఒక కప్పు, అన్నిట్లలో సముద్రం నీళ్లు పోసింది అనుకోండి. అట్లా ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క వాటర్ ఉన్నంత మాత్రాన వేరేలా ఉంటుందా? అన్నిటి వాటర్ క్వాలిటీ ఒకటే కదా. టెస్ట్ చేస్తేనైతే అన్ని ఒకేలా ఉంటాయి కదా. ఇన్ ద సేమ్ వే ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా కూడా ఆ పరమాత్మ అంశం మనము అనేది మన సంస్కృతి నేర్పిస్తుంది. కానీ మీరు ఇట్లా యూనివర్సల్ గా చెప్తున్నారు కదా, మీ మతం ఉంది కదా, అల్లాని నమ్ముకోండి, జీసస్ ని నమ్ముకోండి అని చెప్తే ఓకే. కానీ అల్లాని నమ్ముకున్న వెంటనే రాముడు సాతానని, రామాలయాలన్నిటిని కూల్చేయాలని, అసలు రామాయణమే జరగలేదు ఇట్లా అన్నా అనుకో, దానికి రియాక్షన్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఖురాన్ లో దేవుడు ఒక్కడే అని చెప్తుంది, బైబిల్లో కూడా ఒక్కడే దేవుడు అని చెప్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిందువులకు వేలాది దేవుళ్ళు, లక్షలాది దేవుళ్ళు ఎందుకు ఉన్నట్టు అనేది ఒకటి చెప్తారు వాళ్ళు. మరి దీనికి ఏం చెప్తాం మనం? ఇందాక చెప్పినా కదండి, సముద్రంలో ఉన్న వాటర్ ఆ గ్లాస్ లో ఉన్న వాటర్ క్వాలిటీస్ ఎట్లయితే సేమ్ ఉంటాయో రియలైజ్ అవ్వాలన్నమాట. ఆ గ్లాస్ లో ఉన్న వాటర్, సముద్రంలో ఉన్న వాటర్ నేను ఒకటే అని రియలైజ్ అవ్వడమే అదే హిందుత్వం. అంటే నా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను రియలైజ్ అయినప్పుడు, ఇది థియరిటికల్ గా చెప్పడం మనకు తెలుసు, కానీ ప్రాక్టికల్ గా మనం రియలైజ్ అయినామంటే మనం ఋషులు మునులం అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం రియలైజ్ అవ్వాలి మన డివైన్నెస్ ని. అది ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఉంటది, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది ఎప్పుడన్నా విన్నారా మేడం? ఆ ట్యాగ్ తెలిసే ఉంటది మీకు. మరి నిన్న మొన్న మీరు ఒక సోషల్ మీడియాలో చూసినాం, ముస్లిం అనేవాడు వాళ్ళు మనకు అన్న కాదు, అసలు వాళ్ళ చెల్లెలకి అన్నలు కాదు, మనకి ఎట్లా అవుతారు వాళ్ళు, ఒక రకంగా మనకు బామ్మర్దులు అవుతారు అని అన్నారు. అట్లా రాజా సింగ్ అన్నారు అన్నట్టు అదే మీనింగ్ వస్తుంది. కాబట్టి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ట్యాగ్ లైన్ ని కాస్త తీసేసి మీరు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆ సందర్భం ఏంటి అని అంటే, అసలు అది మొత్తం వీడియో ఏంటిదంటే, వాడు వాళ్ళ చెల్లెకే అన్నగానప్పుడు మనం అన్న అంటే వాడు మనకు అన్న అవుతాడా? ఇది స్టేట్మెంట్. ఇస్లాం ప్రకారంగా మీరు కజిన్ సిస్టర్స్ ని పెళ్లి చేసుకోవచ్చు, అది ఎవ్రీ ముస్లిం యాక్సెప్ట్ చేస్తాడు. మీరు ఆ వీడియో చూపించండి ఎవరైనా ముస్లిం కి, ఇందులో రాంగ్ ఉందా అంటే ఎవరు కూడా రాంగ్ అని అన్నారు. ఎందుకంటే మన సంస్కృతిలో, మన కల్చర్ లో, మన ట్రెడిషన్ లో అన్న భార్య తల్లితో సమానం, వదిన. తమ్ముడి భార్య కూతురుతో సమానం. అంటే మరదలు అని చెప్పేసి భార్య చెల్లెను మరదలు అనుకోవచ్చు, కానీ తమ్ముడి భార్య మరదలు కాదు, కూతురుతో సమానం అవుతుంది. అదే పెళ్ళం చెల్లె ఉందనుకోండి, ఆమె మరదలు అంటే సాలి ఆది గర్వాలి అని కూడా అంటాం కదా, అది ఆమె సాలి అవుతుంది. తమ్ముడి భార్య సాలి అవ్వదు, కూతురుతో సమానం అవుతుంది. ఇది మన సంస్కృతి. వాళ్ళ దానిలో చూడండి, అన్న చచ్చిపోతే అన్న భార్యని పెళ్లి చేసుకుంటారు, తమ్ముడు చచ్చిపోయినా తమ్ముడు భార్యని చేసుకుంటారు. చేసుకున్నాడు కాదు, జస్ట్ ఇన్ కేసు ఒక 4 అన్నదమ్ములు ఉన్న ఫ్యామిలీ ఉందనుకోండి, తమ్ముడో అన్ననో ఏదైనా యాక్సిడెంటో ఏదైనా చనిపోయిన అనుకోండి, ఆ అమ్మాయి పిల్లల్ని పట్టుకొని తల్లిగారి ఇంటికి రాదు, ఆ ఇంట్లోనే మరిదినో బావనో పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు. ఇది నేను చెప్పింది రాంగ్ అని మీరు ఎక్కడన్నా, ఈ రోజుకి ఆ రకమైన సంస్కృతులు ఉన్నాయా వాళ్ళ దాంట్లో? అంటే చాలా వరకు మీకు చెల్లెలుందా? మీకు చెల్లెలుందా? రాఖీ కట్టించుకుంటారా? ఎందుకు కట్టించుకుంటున్నారు? అది ఎప్పటిదో కదా, పాతది కదా, ఇప్పటికి కూడా ఎందుకు రాఖీ కట్టించుకుంటున్నారు అంటే అది మన సంస్కృతి, అది వాళ్ళ సంస్కృతి. ఇప్పటికి కూడా అట్లే ఉన్నారా అంటే అది సంస్కృతి, అదేం అనాగరికం అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకోవట్లే. ఎందుకు మరి పర్టికులర్ గా ముస్లింలనే టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మౌనిక గారు అని అంటే? ఇక్కడ టార్గెట్ ఏముంది, వాళ్ళ కల్చర్ అట్లుంది అని చెప్పిన, మీరు అఫెండింగ్ గా ఫీల్ అవుతున్నారు. మీరు అరే ఇది రాంగ్ అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకోవట్లే, వాళ్ళకి అది న్యాచురల్ కామన్. ఉన్నదే చెప్పింది కదా, ఉన్నదే చెప్పిన. అందుకే నన్ను ఎవరు కూడా ఇంతవరకు నన్ను ఎవరు ముస్లిమ్స్ టార్గెట్ ఎందుకు చేయలే, ఎందుకంటే వాళ్ళు కరెక్టే చెప్తుంది కదా అనుకుంటున్నారు. అవును మేము ఇదే ఫాలో అవుతాం, వాళ్ళు అసలు దాన్ని అఫెన్స్ గానే ఫీల్ గారు. మనోళ్ళంతా అయ్యో రామా వామ్మో ఇట్లన్నది అట్లా ఇట్లా అనుకుంటారు. నేను వాళ్ళని ఏమన్నా అక్కడ వాళ్ళ దాంట్లో ఇది కామన్, ఇది వాళ్ళ ట్రెడిషన్, ఇది వాళ్ళ కల్చర్.
తెలుసుకోకుండా వాళ్ళని వేరేలాగా అర్థం చేసుకొని మూర్ఖత్వంలో ఉన్నది ఎవరంటే మనం. ఇప్పుడు ఒక హిందూ అమ్మాయి ఉంది, ఒక ముస్లిం అబ్బాయితో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసి రాఖీ కడు. నీ రాఖీ నీ దృష్టిలో అన్నతో సమానం మీ ఇంట్లో, వాళ్ళ దృష్టిలో చెల్లి అనేదే లేదు కదా. ఏ ఆడవాళ్ళైనా కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లలు తప్ప, అంటే ఒక తల్లి పాలు దాగిన పిల్లలు తప్ప ఏ ఆడవాళ్ళనైనా కూడా పెళ్లి చేసుకోవచ్చు. అది వాళ్ళ ట్రెడిషన్, అది ఆ ఫారెన్ కల్చర్, ఆ ఇస్లామిక్ కల్చర్. దాన్ని మీరు రాంగ్ అని ఎందుకు అనుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది వాళ్ళ ట్రెడిషన్. ఇప్పుడు ముస్లిం బుర్కా వేసుకున్నది ఒక అమ్మాయి, మీరు రాంగ్ అనుకుంటారా? వాళ్ళ ట్రెడిషన్ అంతే. ఇది కూడా అంతే. ఏ అమ్మాయినైనా వాళ్ళ అన్న, అందుకే వాళ్ళు భయ్యా కబ్ సయ్యా బన్ గయా పతా హీ నహీ చలా. సయ్యా అంటే భర్త, భయ్యా అంటే అన్న. అన్న ఎప్పుడు భర్త అయిందో తెలియదు, అంటే చిన్నప్పటి నుంచి భయ్యా భయ్యా అనుకుంటే ఆడుకుంటారు. పెద్ద అయినాక సయ్యా అవుతాడు, అంటే భర్త అవుతాడు. వాళ్ళకి అది ఓకే, ఇది ఓకే. మీరు దాన్ని అఫెన్సివ్ గా ఫీల్ అవుతున్నారు. సో మీరు అఫెన్సివ్ గా ఫీల్ కాకుండా, అఫెండ్ కాకుండా వాళ్ళ కల్చర్ ఏంది అని తెలుసుకోండి. కానీ ఎవరైనా బీజేపీలో ఒక కార్యకర్తగా ఉన్న ఒక మనిషి కావచ్చు, లేదంటే ఒక నాయకులు ఎవరేం వ్యాఖ్యలు చేసినా మత కల్లోలాలు ప్రేరేపించేలాగా మాట్లాడతారు అనేది ఒక వాదన ఉంది ఎవరి మీద, మీలాంటి వ్యక్తుల మీద. సో దానికి ఏం చెప్తారు అని అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ లేరు అని నేను అంటాను. అది వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, వాళ్ళ కజిన్ని చిన్నమ్మ బిడ్డల్ని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ కల్చర్ అది ఓకే. దాన్ని ఉన్మాదంగా చూడడం ఎందుకు? దాని నుంచి మత విద్వేషాలనే మాట ఎందుకు? వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ ట్రెడిషన్ అది అని తెలుసుకోండి అంతే. తెలుసుకోవడంలో తప్పలేదు కదా, అంతే. ఇది కూడా అంతే. అంటే వాళ్ళ కల్చర్ని మనం బోధించడం కంటే మన కల్చర్ని మనం చెప్పుకుంటే బాగుంటుంది కదా. మన హిందువులకు మనలో ఉన్న వేదాలు, లేదంటే చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవి చెప్పుకుంటే సరిపోతుంది కదా. ఇతర మతాల గురించి మనకు ఎందుకు అనేది ఒక ప్రశ్న వస్తే, మొన్న పహల్గాంలో రోప్ నుంచి కిందికి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోప్ నుంచి పంపించే వ్యక్తి ఏమని అన్నాడు అండి, గుర్తుందా? చూడు, మీకు అనడానికి కూడా వస్తలేదు. వాళ్ళు అట్లా అనుకుంటే వెళ్ళేసి వాళ్ళు ఇప్పుడు ఓపెన్ గా ముస్లిమా హిందువా ప్యాంట్ ఇప్పి చూసి కన్ఫర్మ్ చేసుకొని అవుట్ రైడ్ గా షూట్ చేస్తుంటే నీకు యాక్సెప్ట్ చేసే దమ్ము లేకుండా ఉన్నది. నీకు పురాణాలు చెప్తే ఏమొస్తుంది, వేదాలు చెప్తే ఏమొస్తుంది, భగవద్గీత చెప్తే ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ గా కదా నీకు ఆపోజిట్ గా నడుస్తున్న కాన్స్పిరసీ నన్ను అర్థం చేసుకో కదా. తర్వాత పురాణాలు, వేదాలు అవన్నీ చాలా దూర్కి బాత్. నజ్దీక్ లో ఏమున్నది అంటే అల్లా అక్బర్ అనుకుంటూ పహల్గాంలో అటాక్ చేసి హిందువా ముస్లిమా అని ప్యాంట్ ఇప్పి కన్ఫర్మ్ చేసుకొని అటాక్ చేసి వాళ్ళు బ్లేటెంట్ గా ఓపెన్ గా అటాక్ చేస్తుంటే నువ్వు ఆ సత్యాన్ని ఒప్పుకోలేనంత మూర్ఖపు స్థితిలో ఎందుకున్నావు? ఇది నా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాళ్ళకి అక్కడ డివిజన్ ఉన్నది అంటే వాళ్ళ మతాన్ని ఒకలాగా, వాళ్ళ మతం కాని వాళ్ళని ఇతర మతస్థులను ఒకలాగా ట్రీట్ చేస్తున్నప్పుడు నువ్వేం కొత్తగా నేర్చుకోకు, అది తెలుసుకో చాలు. ఇప్పుడు వాళ్ళు హిందువుల్ని ఇట్లా చేస్తున్నారు. మొన్న కోటిలో ఏం జరిగిందండి, మొబైల్ షాప్ లో ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళిండు, షాప్ అతను హిందూ, ఎక్స్చేంజ్ దేనికోసం పోయినప్పుడు నీకు అసలు ఈమాన్ లేదు అంటే నీకు నియతే లేదు, ఎందుకంటే నువ్వు హిందువువి, రాళ్ళని రప్పలు పూజించే నీకు నియతే లేదు. పత్తర్ని అంటే విగ్రహాలను ఆరాధించే నీకు నియతే లేదు. నాకు నియత ఉంటది ఎందుకంటే నేను ముస్లిం కాదు, అంటే నియత అనేది కేవలం ముస్లింలకే ఉంటది అని అవుట్ రైట్ గా చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అవుట్ రైట్ గా చెప్తున్నారు, దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకునే కెపాసిటీ లేదన్నట్టే, దాన్ని కూడా అర్థం చేసుకోలేని మూర్ఖపు స్థితిలో ఉన్నావంటే ఏమనాలి? ఎందుకున్నావు ఆ మూర్ఖపు స్థితిలో? భయమా? ధైర్యం లేదా? మరి నువ్వు పుట్టింది ఎట్లాంటి వారసులకు? నీ పూర్వీకులు ఎట్లాంటి వాళ్ళు? సంభాజీ మహారాజుని అర్ధ రాజ్యం ఇస్తా, ఇస్లాంలకు కన్వర్ట్ అయిపో అని అంటే కన్వర్ట్ కాలే, అర్ధ రాజ్యం తీసుకోలే, పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఔరంగజేబు అంటే కూడా ఇవన్నిటిని వద్దని చిత్రవదలను అనుభవించి కూడా మతం మారలేదు. అంత గొప్ప పూర్వీకులు ఉన్న మనం ఎట్లుండాలా? మరి నీకు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? అక్కడ అల్లా అక్బర్ అని షూట్ చేసినా లేదా పహల్గాంలా? ఇదేం మనం క్రియేట్ చేసింది కాదు కదా. తెలుసుకునే ధైర్యం ఎందుకు లేదు? ఎందుకంత దమ్ము లేకుంటుంటున్నాం? ఉప్పు కారం తింటలేమా? ఏం తక్కువైంది? ఏం తక్కువ చేసింది భరతమాత మనకు? ఈ సనాతన ధర్మం నీకు ఏం తక్కువ ఇచ్చింది? నీ బాధ్యత నువ్వు ఎందుకు విస్మరిస్తున్నావు? ఇస్లాం సంబంధించిన వ్యక్తులు ఖురాన్ బోధిస్తేనేమో తప్పులేదు, క్రిస్టియన్స్ బైబిల్ని ప్రతి సండే పాస్టర్లు చెప్పుకుంటేనేమో తప్పులేదు. కానీ మన సంస్కృతులు, మన వేదాలు, లేదంటే మన ధర్మం గురించి మనం మాట్లాడితేనేమో మతోన్మాదులు అని చెప్తారు. సో ఇది ఎక్కడ పద్ధతి? ఇదేం న్యాయం అన్నట్టు?
ఇది ఒక కంటిన్యూస్ బ్రెయిన్ వాషింగ్ జరిగింది హిందూ సమాజం మీద ఒకటి. రెండో విషయం ఏంటంటే కంటిన్యూస్ అత్యాచారాలు జరగడం వల్ల, అంటే ఇప్పుడు భయంకరమైన అత్యాచారాలు చూసాను మన పూర్వీకులు. రజాకర్లు, మేము తెలంగాణదే చెప్తా వినండి, యావత్ భారతదేశంలో పైన నార్త్ సైడ్ జరిగిన అట్రాసిటీస్ కంటే తెలంగాణలో చూడండి, నగ్నంగా బతుకమ్మ ఆడించడం, ఒక మినీ జలియన్ వాలాబాగ్ జరిగింది, మొత్తం నించోబెట్టి షూట్ చేయడం, పిల్లల్ని కూడా అక్కడ రాళ్ళకేసి కొట్టడం, అందరిని చంపి బాయిలో పడేస్తే ఇప్పటికి కూడా బాయిలో నీళ్ళు ఎప్పుడన్నా ఊరినప్పుడు పుర్రెలు కనిపిస్తాయట. అంటే ఏంటిది, అక్కడ ఏం జరుగుతుంది, అన్ని దౌర్జన్యాలను మనం ఫేస్ చేసిన తర్వాత ఒకలాంటి నిరాశ, నిస్పృహ, ఒకలాంటి బానిస మనస్తత్వం అలవాటైపోయింది. అందరికి కాదు, కొందరికి. ఆ అలవాటైపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బయటికి వచ్చి ధైర్యంగా దమ్ముతోని మన గొప్ప చరిత్రను తెలుసుకోలేకపోతున్నారు. ఆ చిన్న కుకూన్లో అలవాటైపోయింది అనమాట లైఫ్. నేను, నా ఇల్లు, నా పిల్లలు, తిన్నామా పన్నమా తెల్లారిందా, రిపీట్, తిన్నామా పన్నమా తెల్లారిందా. అట్లా 2 గాడిదలు పెళ్లిళ్ళు చేసుకొని 2 గాడిదల్ని కంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ 2 గాడిదలను చదివిపించి పెద్ద చేసి 2 గాడిదలకు మళ్ళీ ఇంకో 2 గాడిదలను తెచ్చి పెళ్లి చేస్తే మళ్ళీ ఇంకో 2 గాడిదలని, అంటే ఇట్లనే మన లైఫ్ కంటిన్యూ అవుతూ పోతుంది. కొందరిది, అందరిది కాదు, సో కాల్డ్ ఇట్లనే మన లైఫ్ కంటిన్యూ అవుతూ పోతుంది తప్ప ఎక్కడ కూడా మన బాధ్యత ఏంది అంటే, గడప దాటిన తర్వాత ధర్మం పట్ల నా బాధ్యత ఏంది, దేశం పట్ల నా బాధ్యత ఏంది, నేను ఏ సంస్కృతికి వారసుని అనే ఆలోచన అసలు రావట్లేదు. ఒక్కసారి ఈ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, నేను ఏ సంస్కృతికి వారసుని అనే ఆలోచన ఒకటి, ఈ దేశం పట్ల నాకేం బాధ్యత ఉంది, ఈ దేశ చరిత్ర ఏంది, నేను ఏ ధర్మానికి వారసుని, ఈ ధర్మానికి నేను తిరిగి ఏమి ఇవ్వాలి, ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం స్టార్ట్ చేసినామంటే నిజమైన హిందువు తయారైతావు. నిజమైన హిందూ డజంట్ మీన్ యూ హేట్ ముస్లిం ఆర్ యూ హేట్ క్రిస్టియన్, బట్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ లెగసీ. మీ పూర్వీకులు దేనికోసం త్యాగం చేసిండ్రు, తన్ మన్ ధన్ అన్ని త్యాగం చేశాను. మతం మారలేదు, మతం మారకుండా హిందూగా ఉన్నారు, ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చిండ్రు. అంటే వచ్చే తరాల కోసం ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డారు. మరి అట్లాంటి వాళ్ళ కోసం నువ్వేమి ఇస్తున్నావు తిరిగి, నీ బాధ్యత ఏంది, ఇది తెలుసుకున్న నాడు ఆ హిందూ విల్ బి అ ట్రూ హ్యూమన్ బీయింగ్. అంటే సైంటిఫిక్ గా మన దేశం ఇంత అప్డేట్ అవుతా ఉంది, అప్డేటెడ్ వర్షన్ లో వెళ్తాం. సో ఈ టర్మ్ లో అంటే ఇంత యంగ్ జనరేషన్ లో కూడా ఇంకా మన పూర్వీకులు ఈ సంస్కృతి సాంప్రదాయాలు గ్రామీణ స్థాయిలో లేదంటే మనలాంటి వ్యక్తులలో ఇంకా ఉందంటారా? గ్రామీణ స్థాయిలో అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా మన ధర్మాన్ని మనం రక్షించుకునేది అలాంటి పద్ధతులు అలాంటి సంస్కృతులు ఉన్నాయి ఇంకా మన డిఎన్ఏలోనే ఉంది అది. ఓకే, కొద్ది రోజుల దాకా సప్రెస్ అయింది అంతే. నరేంద్ర మోదీ గారు ఫస్ట్ మన్ కీ బాత్ లో ఒక స్టోరీ చెప్తారండి. ఒక సింహం పిల్ల అంట అడవిలో తుఫాన్ వచ్చి తప్పిపోయి జింకలలో కలిసిందట. ఆ జింకలలో కలిసిన సింహం పిల్ల జింకతో పాటుగా సాత్వికంగా తయారైందంట. అంటే గడ్డి తినడం అట్లా తయారైందంట. కొద్ది రోజుల తర్వాత వేరే ఒక సింహం పిల్ల దాన్ని చూసి, ఇది సింహము జింకలతో తిరుగుతుంది, జింకలాగా బిహేవ్ చేస్తుంది, చెంగును ఎగురుతుందట సింహం పిల్ల. సింహం అసలు ఏం చేయాలి, గాండ్రించాలి కదా, గర్జించాలి. అయితే అప్పుడు చెప్తారు, అయ్యో నువ్వు జింక పిల్లవు కాదు, జింక పిల్ల లెక్క బిహేవ్ చేస్తున్నావు, నువ్వు సింహానివి అని చెప్పేసి నీళ్ళలో దాని ఫేస్ దాన్ని చూపించిన తర్వాత అప్పుడు అది రియలైజ్ అయ్యి ఒకసారి గాండ్రించు అని చెప్పి, అంటే తన గంభీర్యం తన గుర్తు చేసింది. అట్లా ప్రతి హిందూకి తన లోపల ఉన్న గాంభీర్యాన్ని గుర్తు చేస్తే హిందూ సహజంగా సింహం అయిపోతాడు. అండ్ హిందూ ఒకసారి సింహం అయినంత మాత్రాన ఈ గుంట నక్కల్లాగా ఉన్న అబ్దుల్లాలని కానీ జాన్సన్ల కానీ ఇట్లా ఈజీగా వేటాడేస్తారు. సో పెద్ద విషయం కాదు. ఎందుకంటే భరతమాత అంటారు, భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని ఒక క్రిస్టియన్ పాస్టర్ అడుగుతాడు. నేను అదే చెప్దాం అనుకున్నా. ఒక అబ్దుల్లా గాడు అంటాడు, భారత్ మాతకి జోసెఫ్ మీడియా వాడిని ఎందుకు మన పేరు తీయకండి, తీసి వానికి ఇప్పుడు మనం హైప్ ఇవ్వడం ఎందుకు, అందుకే నేను క్రిస్టియన్ పాస్టర్ అని. ఎందుకు మేడం ఆయన పేరు చెప్పగానే ఏదో మీలో ఒక వేరే వైబ్రేషన్ వచ్చింది, బాగా అగ్రెసివ్ గా. భరతమాత గురించి అట్లా మాట్లాడిన వాడిని చూస్తే ఇరిటేషన్ రాకపోతే నీ ఇన్కంపెటెన్సీ అనుకోవాలి. రియాక్ట్ అవ్వాలి ఉపేంద్ర. భరతమాతను ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు, నీ ధర్మదేవతను ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు, నీ హిందూ ధర్మాన్ని అన్నప్పుడు రియాక్ట్ అవ్వాలి. మీ అమ్మని ఏమన్నా అన్నారు అనుకోండి, ఊరుకుంటారా మీరు? అంటే మీ అమ్మ నీకు ఫిజికల్ గా కనిపిస్తుంది కాబట్టి, అరే నన్ను వాడు వచ్చి ఆ మాట అన్నప్పుడు నువ్వు తిరిగి రియాక్షన్ ఇవ్వవా అని మీ అమ్మ అడుగుతారు కాబట్టి నువ్వు రియాక్ట్ అవుతావు. భరతమాత వచ్చి అడగట్లేదనా, ధర్మదేవత వచ్చి అడగట్లేదనా రియాక్ట్ అవ్వని?
ఒకసారి కళ్ళు మూసుకొని భరతమాతను గుర్తు చేసుకోండి, కళ్ళు మూసుకొని హిందూ ధర్మదేవతను గుర్తు చేసుకోండి. వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మీరు రియాక్ట్ కాకపోతే చూడండి. ఇదే భారతమాత కోసం బార్డర్ లో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన సందర్భాలు కూడా ఉంది. మరి అవి ఎందుకు గుర్తురావు మన వాళ్ళకి అనేది ఒక ప్రశ్న. ఎవరికి గుర్తురావు అంటే ఎవరైతే మన హిందువులు అని చెప్పి కొంతమంది ఆయన నాకెందుకులే, ఎక్కడో జరిగింది కదా, మా ఇంట్లో కాదు కదా, లేదంటే మా కాలనీలో కాదు కదా, నా రిలేటివ్స్ కాదు కదా. ఇవన్నీ ప్రతి హిందూ మహిళ పిల్లలకు నేర్పించాలి. ఇదివరకు మనకు గురుకులాలు ఉన్నప్పుడు గురుకులాల నుంచి ఆ సంస్కృతి క్యారీ ఫార్వర్డ్ అవుతుండేది. ఇప్పుడు మనకేమైందంటే గురుకులాలు లేవు, మనకి ఎకో సిస్టమే లేదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రతి ముస్లిం పిల్లాడు మద్రసాకి వెళ్తాడు ఎవ్రీ వీకెండ్ కానీ ఫ్రైడే కానీ. వెళ్ళినప్పుడు అక్కడ అతనికి నేర్పిస్తారు, అచ్చా నువ్వు ఒక ముస్లింగా ఉండాలి, హిందూ దేవి దేవతలకు నమస్కారం చేయొద్దు, హిందూ ఫ్రెండ్స్ ఎవరైనా తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు, ఇట్లాంటివన్నీ ముందు నుంచే చెప్తారు చిన్నప్పటి నుంచి పిల్లలు. క్రిస్టియన్ పిల్లలకు కూడా ఏం చెప్తారు, మీరు సండే వాళ్ళు క్రిస్టియన్ చర్చ్కి వెళ్తారు కాబట్టి సండే స్కూల్స్ అని జరుగుతాయి చర్చిల్లో. అక్కడ పిల్లలకి ఏమని చెప్తారంటే హిందూ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, మీరంతా స్వర్గానికి వెళ్తారు, నువ్వు కేక్ ఇవ్వు హిందూ ఫ్రెండ్కి, కానీ హిందూ ఫ్రెండ్ తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు, అది తింటే నీకు దేవుడు నిన్ను పనిష్ చేస్తాడు అని చెప్తాం. మన దగ్గర కనీసం వీళ్ళు ఇట్లా చెప్తారు అని కూడా చెప్పం. మనకి ఏం చెప్తాం, అందరు మన వాళ్ళే, అన్నీ ఒకటే, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తా, కానీ మీరు నన్ను చీప్గా చూసిన అనుకో, స్వాభిమానం అనేది ఒకటి ఉండాలి కదా. మీరు ఒక చెంప మీద కొడితే మీ చెయ్యి నరకాల, ఎందుకు నరకాలే, రేపు మీరు ఆ చేయితో ఇంకెవరిని కొట్టకుండా, నన్ను కొట్టినందుకు రియాక్షన్ కాదు అది, మీరు ఇప్పుడు నా మీద చేసిన అత్యాచారం ఏదైతే జరిగిందో అది ఇంకొకరి మీద మీకు చేసే అర్హత లేకుండా మిమ్మల్ని చేయడం, ఇట్లాంటివన్నీ నేర్పించగలరు. క్షాత్ర తేజంలోకి హిందూ పిల్లలు రావాలి. అది ప్రతి తల్లి జిజియాబాయి లాగా అయ్యి ఛత్రపతి శివాజీని, ఝాన్సీ లక్ష్మీబాయిని తయారు చేయగలిగితే, మనము అలా తయారైనప్పుడు మన ధర్మాన్ని కాపాడుకుంటామే తప్ప వేరే వాళ్ళ మీద అటాక్ చేయం. మీరు ఎప్పుడైనా చూసిండ్రా భారతదేశం చరిత్రలో వేరే దేశాల మీద మనం దౌర్జన్యాలు చేసినామా? మన సంస్కృతిలో పరస్త్రీ పరధనం ముట్టుకోవద్దని చెప్తారు, పరస్త్రీ మాతృవత్ పరధారీషు అని చెప్తారు. అంటే వేరే ఒక స్త్రీ నీకు తల్లితో సమానం, వేరే వాడి సంపద పాముతో సమానం, అంటే అంత విషపూరితమైంది, తీసుకోవద్దు. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనకు నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. ఇతర దేశాలు మన మీద అటాక్ చేస్తే తప్ప మనం స్వయంగా వెళ్ళిన సందర్భాలు అయితే దేశ చరిత్రలో లేవు. ఎందుకు? మనము అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ, అంటే నువ్వు అహింసను పరమ ధర్మంగా అంటే హైయెస్ట్ ధర్మగా తీసుకో, కానీ నీ ధర్మం మీద ఎక్కడైనా దాడి జరిగినప్పుడు అప్పుడు వాడిని ఎంత హింసించినా కూడా తప్పలేదు. ఎందుకంటే అక్కడ నువ్వు ధర్మస్థాపన కోసం హింస చేస్తున్నావు కాబట్టి తప్పలేదు. నీ స్వార్థం కోసం, నీ లాభం కోసం చేసిన దానికి నీకు రియాక్షన్ ఉంటుంది. కానీ ఎలాంటి సెల్ఫ్లెస్గా నువ్వు ధర్మం కోసం పనిచేసినప్పుడు నువ్వు ఇంకా హయ్యర్ స్టేట్కి వెళ్తావు, నీకు ఇంకా ప్రొటెక్షన్ వస్తుంది. కానీ ఇక్కడ మేడం ఖురాన్కి సంబంధించిన ఇస్లాం వాళ్ళు హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు, బైబిల్ సంబంధించిన పాస్టర్స్ హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు. మళ్ళీ అటు ఇటు కాకుండా నాస్తికులు కూడా హైందవ ధర్మాన్ని కించపరుస్తారు, వ్యతిరేకిస్తారు. సో వీళ్ళంతా హోల్ అండ్ సోల్గా ఒకటై హైందవ ధర్మాన్ని విమర్శించే పరిస్థితులు ఉన్నాయి అని అంటే మన చరిత్ర గొప్పదనా, లేదంటే భవిష్యత్తులో ఎలివేట్ కావద్దనా, ముందుకు వెళ్ళొద్దనా, ఎట్లా అన్నట్టు? దీనికి వన్ లైన్ స్టేట్మెంట్ ఏముంటది అంటే, పళ్ళున్న చెట్టుకే రాయల్ దెబ్బలు. దీన్ని మీరు ఇంకా క్లారిటీగా ఇప్పుడు దీనికి ఎస్ఏ ఆన్సర్ ఎట్లా ఉంటదంటే, మనకు 3 శత్రువులు ఉన్నాయి. 3 శత్రువులు కాదు, 3 మన మీద అటాక్ ఉన్నారు. అంటే మనం ఒక అంతఃపురంలో ఉన్నాము, హిందువులము, మన దేశం అది. బయట మనకు 3 శత్రువులు ఉన్నాయి. ఒకటి ముల్లా, 2 మిషనరీ, 3 మార్క్సిస్ట్. నేను చెప్పిన దీన్ని 3 M's అని ఇదివరకు ఒకసారి నేను చెప్పిన. ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్. ముల్లా అంటే ఇస్లాం, వాళ్లకు భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలని. మిషనరీ వీళ్లకు భారతదేశాన్ని క్రిస్టియన్ కంట్రీ చేయాలని. మిషనరీస్ అంటే క్రిస్టియన్ మిషనరీస్. మార్క్సిస్ట్ వీళ్లకు భారతదేశాన్ని కమ్యూనిస్ట్ నేషన్ చేయాలని. ఈ 3 థియరీస్ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీలో. ముల్లా అంటే ఇస్లామిక్, మిషనరీ అంటే క్రిస్టియానిటీ, మార్క్సిస్ట్ అంటే కమ్యూనిస్ట్. 800 years మనము ఇస్లామిక్ దౌర్జన్యాలు ఫేస్ చేసినాం. ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్ వీళ్ళందరూ. రజాకర్లు తెలంగాణలో కూడా దౌర్జన్యాలు చేసి తెలంగాణని ఇస్లామిక్ దేశంగా చేయడానికి ట్రై చేశారు.
ఇక్కడ ఉన్న హిందువుల్ని మతం మార్చడం కోసం. కాలేదు. మళ్ళీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు మతం మారడం కష్టంగా ఉన్నది వీళ్ళని మార్చడం అని సంపదను కొల్లగొట్టిండ్రు. మొత్తం ట్రక్కులు టన్నులుగా మన దేశ సంపదను మొత్తం లండన్కి తీసుకెళ్ళిండ్రు. కానీ ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా చేయలేకపోయినారు. మూడోది మార్క్సిస్ట్. 1947 తర్వాత బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళింది. కమ్యూనిస్టులు ఏం చేయాలని ట్రై చేసిందంటే ఇస్లామిక్ అట్రాసిటీస్ ని, బ్రిటిష్ అట్రాసిటీని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడు అక్బర్ దౌర్జన్యాలు చేసిండు అనే దాన్ని పక్కన పెట్టి అక్బర్ ద గ్రేట్ ఇట్లాంటి నేర్పించాడు. బ్రిటిష్ మన సంపదను కొల్లగొట్టడం కోసం రైళ్లు వేసుకొని సంపదలను ఆ రైల్వే ట్రాక్లతోని సంపదను తరలించుకుంటూ పోతే బ్రిటిష్ మన దేశానికి వచ్చి మనకు రైల్వే ట్రాక్లు వేసాడు. అంతకుముందు మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమే లేదు. దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్ అంటారు. సొరంగ మార్గాలు చేసిన దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్. ఇది ఎవరు చేసిన అంటే మార్క్సిస్ట్ 1947 నుంచి కమ్యూనిస్టులు ఈ దేశంలో తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకే చూడండి అక్బర్ ద గ్రేట్ అనే ఒక సినిమా, అందుకే చూడండి హృతిక్ రోషన్ ని పెట్టి అక్బర్ అనే మూవీ చూసిండ్రు. అసలు రియల్ లైఫ్ అక్బర్ ఎట్లున్నారు, అక్బర్ వాళ్ళ వారసుల ఫోటోలు చూడండి, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతారు మీకు. లాస్ట్ బహదూర్ షా డఫర్ ఎట్లున్నాడు చూడండి, బిచ్చపోన్ లెక్క ఉంటాడు వాడు. కానీ హృతిక్ రోషన్ ని పెట్టి అక్బర్ సినిమాని అంత హైప్ తీసుకొస్తారు. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళది ఎట్లుంటది అంటే ఈ చిన్న చిన్న పాస్టర్లు ఎవరైతే ఉంటారో ఈ మధ్య నేనున్నా అని ఎగురుతున్నారు అన్నట్టు. వీళ్ళని ఎవరు దేకట్లేదు కానీ వీళ్ళు వాళ్ళు హైప్ ఇవ్వడానికి ట్రై చేసుకుంటున్నారు. వీళ్ళు చెప్తారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఏదైతే ఉందో సైరా సినిమా చూడొద్దట, ఝాన్సీ లక్ష్మీబాయి సినిమాలు చూడొద్దట. ఎందుకంటే అక్కడ విలన్ ఎవరు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే క్రిస్టియన్ మిషనరీ. కాబట్టి వీళ్ళు అట్లాంటి సినిమాలు చూడొద్దు అని చెప్తారు. ఇక మార్క్సిస్ట్ చిన్న చెప్తా వినండి. కుబేరా మూవీ వచ్చిందా, అందులోనట మసీద్ దగ్గర భోజనం దొరుకుతుందట, చర్చి దగ్గర భోజనం దొరుకుతుందట, తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నిత్యాన్నదానం జరుగుతుంది, ఆడనట తిండి దొరకదంట. దీన్ని కమ్యూనిజం చేస్తున్న వైట్ వాష్ అన్నమాట. అట్లని హిందూ సమాజం లోపాలు లేవని నేను చెప్పట్లేదు, లోపాలు ఉంటాయి. ప్రతి మనిషిలోనే లోపాలు ఉన్నప్పుడు ఒక సమాజంలో లోపాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న సమాజం, ఎప్పటి నుంచో వస్తున్న నాగరికత, దీనిలో లోపాలు ఉండొచ్చు. కానీ ఆ లోపాలు ఇంక్లూజివ్ ఉన్నాయా, ఎక్స్క్లూజివ్ ఉన్నాయా? మీరు ఆ ఎక్స్క్లూజివ్ వాటితో ఇంకా డివైడ్ చేయాలని చూస్తున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ లో కుబేరా సినిమా చూడండి. ఏం చెప్తున్నారు అందులో, హిందుత్వానికి అగెయిన్స్ట్ ఉంటుంది. ఈ శేఖర్ కమల బ్యాచ్ సినిమాలు చూడండి, శేఖర్ కమల, సాయి పల్లవి, రీసెంట్ గా ఒక ఆమె వచ్చింది, వీళ్ళకు ఏమంటారు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు తోడు దొంగ చైతన్య అని ఒక అమ్మాయి వచ్చి ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా అట, హిందుత్వానికి వ్యతిరేకమట. రేపు మోదీ పోయినాక యోగి వస్తాడు, అప్పుడేం చేస్తామట. మీరు మోదీ పోయినాక యోగి కాదు, తరతరాలుగా ఛత్రపతి శివాజీ పోయినాక సంభాజీ వచ్చిండు, సంభాజీ తర్వాత మోదీ వచ్చిండు, ఇప్పుడు తర్వాత యోగి వచ్చింది. ఇట్లా భరతమాత పంపిస్తూనే ఉంటది, వారసులను గంటనే ఉంటది, పంపిస్తూనే ఉంటది. మీరు ఎంత ట్రై చేసినా ఏం చేయలేరు, ఈ నాగరికత ఏమీ చేయలేరు. అసలు ఈ నాగరికతను టచ్ చేసి దీన్ని సమూలంగా నిర్మూలించాలి అని వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, అది జరగని పని. అంటే ఇతర ప్రాంతం వాళ్ళు ద్రోహం చేస్తే తరిమి కొట్టాలి, అదే మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పాతరేయాలి అనేది, అది దీనికి సూటబుల్ అయితే అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ మళ్ళీ ఈ దేశానికే వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళని ఏమనాలి, ఎట్లా చేయాలన్నట్టు. మనము 800 సంవత్సరాలు ముస్లింల వల్ల గాని 200 సంవత్సరాలు బ్రిటిష్ వల్ల గాని ఎప్పుడు ఓడిపోలే. మనతోనే ఉండి ధర్మానికి దేశానికి ద్రోహం చేసేవాడు ఉంటాడు చూసినా, వీడు పోయి వాళ్ళతో గెలవడం వల్ల మనం ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఎప్పటికీ ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటది, ఎన్ని జనరేషన్స్ అయినా ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటది. వాళ్ళు 100 మంది కౌరవుల్లాగా ఉంటారు, మనం 5గురమే ఉంటాం పాండవుల్లాగా, విజయం మనదే అవుతుంది. ఒక వ్యక్తి అంటాడు నేను కట్టర్ హిందువుని కానీ గో హత్య చేయాలని చెప్పి వేదాలలోనే ఉంది అని ఒక వ్యక్తి అంటాడు. ఒక వ్యక్తి అంటాడు నేను హిందువునే కానీ ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థ ఈ దేశానికి ఒక కులగజ్జి లెక్క తయారైపోయింది అని ఒక వ్యక్తి అంటాడు. మళ్ళీ ఏందిరా నాయన అంటే నేను హిందువునే అంటాడు. సో ఏందన్నట్టు వీళ్ళ ఏ ముసుగులో ఉండి ఎట్లా మాట్లాడుతున్నారు, ఇలాంటి వ్యక్తులను ఎలా గ్రహించాలి మనలాంటి వాళ్ళంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందువుని ఆవును చంపమని వేదాల్లో ఉందనేది టోటలీ రాంగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంటే రాంగ్, ఎక్కడుందో చెప్పమన్నాను ఒకటి. రెండోది, ఒకవేళ వేదాలు అట్లా చెప్పి ఉంటే ఎందుకు గోహత్య చేయొద్దు అని మనం అంటున్నాం? గోని ఎందుకు సెక్రెట్ గా ఉంచాలి? ఏదైనా ఒక ఇన్నర్ ఎజెండా ఉండాలి కదా. ఇప్పుడు గోహత్య చేయొద్దు అని చెప్తున్నది హిందూ సమాజం.
హిందుత్వవాదం అంటున్నప్పుడు నీకు అక్కడ బర్రె దున్నపోతుకు ఈ కండిషన్స్ ఉండవు. గోవుకి ఎద్దుకు ఉంటది. ఎద్దు శివుడి వాహనంగా మనము దాన్ని కూడా ఆరాధిస్తాం. గోవుని గోమాత, ఎందుకంటే పాలు దాగినాం కాబట్టి దాన్ని చంపొద్దు అనే దాంతో ఉంటాం మనం. ఈ రెండు కాకుండా మిగతా రెండిటి గురించి మన దగ్గర రూల్ ఏం లేదు. ఎక్కడ వేదాలలో ఉంది అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. 2, RSS లో భరతమాత చేతిలో ఉన్న ఆ కాషాయ ధ్వజాన్ని మాత్రమే గురువుగా భావించాలని చెప్తాం. అక్కడ కులం ఎక్కడుంది? RSS లో మీరు కులం గురించి మాట్లాడడం అంటే ప్రస్తావన లేదు. ఎందుకంటే RSS అనేది ఇంటర్నల్ ఆర్మీ. అంటే RSS భావజాలాలు ఈ దేశానికి పెనుముప్పుని తీసుకొస్తాయి భవిష్యత్తులో. ఎట్లా ఏదో చేస్తారు వీళ్ళు. కేవలం హిందువుని హిందువుగానే చూస్తారు. ఇతర మతస్థులు ఈ దేశంలో ఉండేలాగా లేకుండా ప్రేరేపిస్తారు. ఇలాంటివన్నీ చెప్తుంటారు. వెరీ ఫస్ట్ ఆ స్టేట్మెంట్లనే మిస్టేక్. ఏంటిది అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలను క్రిస్టియన్లను వీళ్ళు ఒప్పుకోరు అంటే అసలు ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్స్ ఏడు ఉన్నారండి? వాళ్ళంతా మతం మారిన హిందువులు కదా. మీరనే ఏ పాస్టర్లు అయినా కూడా పాస్టర్ల పేర్లు, వాళ్ళ అమ్మ నాన్న పేర్లు, తాతల పేర్లు అడగండి, హిందువులే ఉంటారు. వాళ్ళంతా మతం మారిన మాజీ హిందువులు. అంతే. వాళ్ళని మీరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనొద్దు. మాజీ హిందువులు, మతం మారిన మాజీ హిందువులు. పేరేదో బాగుంది మేడం. నేను ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ముస్లింలను ముస్లింల లాగా, క్రిస్టియన్లను క్రిస్టియన్ లాగా ఫీలే కాను, ట్రీటే చేయను. మతం మారిన మాజీ హిందువులు. పాయింట్ 1. ఇస్లామిక్ దురాక్రాంతలు అంటే వాళ్ళు కత్తి పదునుకు భయపడి మతం మారిన మీకే అంతుంటే ఆ కత్తి పదునుకు కూడా తట్టుకొని హిందువులుగా ఉన్న మాకెంత ఉండాలి అని అబ్దుల్లాని అడుగుతా నేను. మనం పంట పండించుకున్న తర్వాత ఆ పంటను మొత్తం బ్రిటిష్ ఆఫీసర్లు తీసుకపోతే వెనక నుంచి వెళ్ళి పాస్టర్లు వచ్చేసి నీకు దేవుడు బియ్యం బస్తా ఇచ్చిండు అని చెప్పి వాడికి బియ్యం బస్తా ఇచ్చి వాడిని కన్వర్ట్ చేయడం వల్ల వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళందరినీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. అంటే బియ్యం బస్తాకి ఆకలితోనే అలమటిస్తూ బియ్యం రాగానే ఆ ఆకలికి తట్టుకోలేక పిల్లం కోసమో పిల్లల కోసమో మతం మారిన జనార్దన్ జాన్సన్ అయినా నీకే అంతుంటే, జనార్దన్ జాన్సన్ అయినా నీకే అంతుంటే ఆ తిండి కోసం చావనైనా చేస్తా గాని మతం మారా అని అనుకున్న నా పూర్వీకులు ఉన్న వారసులుగా ఉన్న నాకెంత. ఇది మీ నోటీస్కి వచ్చే ఉంటుంది మేడం. ఇది ములుగు, భూపాలపల్లి, లేదంటే మంచిర్యాల, నిర్మల్ ఆ ప్రాంతాలలో అడవి ప్రాంతాలు ఉంటాయి కదా, ఎక్కువ మా ట్రైబ్స్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నివసిస్తుంటారు. అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు. ఈ చాలా మంది పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక 4-5 రకాల ఫ్రూట్స్, రైస్, ఆయిల్, ఇంకా బేసిక్ నీడ్స్ ఏవేవి ఉన్నాయో తీసుకెళ్ళి ఒక సెంటర్లో పెడతారు. గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ పెట్టి దేవుడు ఇది మీకు ఏమని చెప్పిండు, యేసు ప్రభు నాకు రాత్రి కల్లోకి వచ్చి చెప్పిండు మీకు అందించమని. అంటే ఇప్పుడు అమాయకమైన ప్రజలు హిందువులు ఏంటనంటే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రకంగా వాళ్ళు స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇప్పుడే కాదండి, బిఫోర్ 1947 కూడా నుంచే జరుగుతుంది. వాళ్ళు అప్పుడే డిసైడ్ అయినరు ఏం చేసినా హిందువుల్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయలేకపోతున్నాం, డబ్బులు మొత్తం కొల్లగొట్టినా సంపదను కొల్లగొట్టినా కూడా మార్చలేకపోతున్నాం, ఈ దేశాన్ని మేము వెళ్ళిపోయే లోపల క్రిస్టియన్ కంట్రీగా చేద్దాము అంటే కాలేదు. ఏం చేద్దామని అనుకున్నప్పుడు వీళ్ళకు ఆకలి ఎవరికైనా కూడా నిజమైన దేవుణ్ణి చూపిస్తుందని మొత్తం వాళ్ళు పండించుకున్న పంటనంతా తీసుకొని వెళ్ళిపోయేది బ్రిటిష్ ఆఫీసర్స్. తీసుకుపోయిన తర్వాత మిషనరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ బస్తాలల్లో బియ్యాన్ని నింపి ఆ బస్తాలను పట్టుకొని వచ్చి ఆకలిగా ఒక వారం 10 రోజుల నుంచి అలా ఆకలితో ఉన్న ఫ్యామిలీకి బియ్యం బస్తా ఇచ్చి నీ పేరు జనార్దన్, ఈ బియ్యం బస్తా తీసుకున్నప్పటి నుంచి నీ పేరు జాన్సన్, ఇప్పుడు దేవుడు నీకు ఈ బియ్యం బస్తా ఇచ్చిండు, బియ్యం బస్తా తోని మతం మారిండు, వాళ్ళనే రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఆ స్టేట్మెంట్ చూడండి, రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అనేది పాపులర్ స్టేట్మెంట్. మతం మారిన మాజీ హిందువులందరికీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఆ రైస్ బ్యాగ్ తోని మతం మారిన వాళ్ళందరే వీళ్ళు. ఇట్లా అయింది. వీళ్ళు 1947 తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయే ముందు వీళ్ళ విషప్ బీజాలని ఇక్కడ ఉంచిపోయినారు. 1 రూపీ లీజ్ 100 years కి, అంటే సంవత్సరానికి ₹1 కడితే 100 సంవత్సరాల లీజు కింద చర్చిలకు ఎన్నో వేల ఎకరాలని బ్రిటిష్ పోయే ముందు డాక్యుమెంటేషన్ ఇచ్చేళ్ళింది. అవన్నీ మీకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అట్లా వేల ఎకరాలు మిషనరీ చేతులలో ఉన్నాయి. అవే కాన్వెంట్ స్కూల్స్. ఆ కాన్వెంట్ స్కూల్స్ ఏమైనాయంటే ఎవరైతే క్రిస్టియానిటీలకు కన్వర్ట్ అయినరో వాళ్ళకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవడం. ఇప్పుడు ల్యాండ్ మీకు ప్రాబ్లం లేదు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ప్రాబ్లం లేదు, హిందూ పేరెంట్స్ నుంచి వెళ్ళి మీకు డబ్బులు వస్తాయి స్కూల్ని రన్ చేయడానికి. ఇక మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్రిస్టియానిటీ కమిటెడ్ ఉంటారా లేదా? అట్లా క్రిస్టియన్ పాపులేషన్ ని పెంచుకుంటూ వెళ్ళింది. ఇదే మీరు ఇందాక మీరు చెప్పినట్టు గిరిజనుల ప్రాంతాలలో ఏమైతుందంటే అక్కడ బోర్ వేస్తారు, ఒక బోర్ వేసేసి అక్కడ దూరంగా వీళ్ళు వెళ్ళి బిందెలలో నీళ్ళు తెచ్చుకుంటారు ఆడవాళ్ళు. తెచ్చుకునేటప్పుడు వీళ్ళకి దారిలో ఏంటంటే ఆ బోర్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి, నీళ్ళు ఇమ్మని అడిగితే మతం మారితే నీళ్ళు ఇస్తాం ఫెసిలిటీస్ ఉంటాయి అన్నప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకు? మారాలనిపిస్తుంది. మళ్ళీ హిందువులు ఏమనుకుంటారు, యూజువల్ గా కూడా అందరు దేవుళ్ళు ఒకటే అనేది మనకు ముందు నుంచి చెప్పింది. కానీ అది ఏం చేస్తారంటే వీళ్ళు మారేటప్పుడు మారిన వెంటనే హిందూ దేవి దేవతలను తిట్టరు. ఫస్ట్ కన్వర్షన్ ఎట్లుంటదంటే గోపురం ఉంటది కదా, ఆ గోపురం అట్లే ఉంటది, పైన సిలువ ఉంటది. మేరీ మాతకు కూడా పసుపు కుంకుమ పెడతారు. మేరీ మాతను మధ్యలో ఇప్పుడు బతుకమ్మ ఆడే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని మతం మారమంటే బతుకమ్మ వదిలే బుద్ధి కాదు కదా, బతుకమ్మ మీద సిలువ పెడతారు, గొబ్బెమ్మని తీసేసి గౌరమ్మని తీసేసి సిలువ పెట్టేస్తారు. ఇట్లాంటి చిన్న చిన్నగా సాఫ్ట్ కన్వర్జన్ చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఆటపోతులు కోస్తున్నారు. ఎందుకంటే వెంటనే మతం మారమంటే మారబుద్ధి కాదు కదా. వెంకటేశ్వర స్వామి గీతం ఉంటది, శ్రీనివాస గోవింద, అది గోవింద అంటే ఏదో రకరకాలుగా వస్తుంది వాళ్ళ దాంట్లో కూడా. సో ఎట్లా అదే సాఫ్ట్ కన్వర్జన్, వెంటనే క్రిస్టియానిటీ అసలు స్వరూపం చూపించి జీసస్ మాత్రమే దేవుడు, రాముడు కృష్ణుడు సాతాను అని చెప్తే నమ్మరు, ఒప్పుకోరు, మారరు. కాబట్టి ఇట్లా మెల్లమెల్లగా మార్చి కానీ బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో బైబిల్ మొదలైనప్పటి నుంచి ఉన్న జనాభా ఆ బైబిల్ ని విశ్వసించే వాళ్ళకంటే ఇప్పుడు చాలా తగ్గింది. కానీ ఇతర దేశాలలో వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాలో కూడా 2010 లేదా 2000 సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 20 ఏళ్ళు కదా, మన జనాభా బైబిల్ నమ్మే వాళ్ళు పెరుగుతున్నారు. అంటే ఈ రకంగానే వాళ్ళు సాఫ్ట్ కన్వర్షన్ చేసుకుంటారా ఎట్లా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలెక్ట్ అయినప్పుడు సీఎం గా ఉమ్మడి ఆంధ్రాకు ఉన్నప్పుడు కోస్తా ప్రాంతంలో 2% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ ఆయన వెళ్ళిపోయేటప్పటికి 7% అయిందండి. 5% ఎక్కువ. ఎట్లా? ఎందుకంటే ప్రభుత్వ ఫలాలన్నీ కన్వర్ట్ అయిన వాళ్ళకి ఇచ్చింది. ఒక క్రిస్టియన్ గాని ఈవెన్ ఒక ముస్లిం గాని పవర్ లో ఉంటే వాళ్ళ కమ్యూనిటీని గ్రో చేసుకోవాలి, అంటే సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు. ఒక ముస్లిం గాని ఒక క్రిస్టియన్ గాని ఒక కీ రోల్లో ఉన్నాను అనుకోండి రాజకీయాల్లో, ఒక స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా గాని ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీ గానో ఎమ్మెల్యే గానో ఉంటే అక్కడ ఉన్న హిందువులని వాళ్ళ మతం వైపు మర్చుకోవడానికి ఏమేమైతే అవసరమో అవన్నీ అందిస్తారు. ఎందుకంటే వాళ్ళ మతం ముఖ్య ఉద్దేశం సంఖ్యాబలాన్ని పెంచుకోవడం. మనకు అది లేదు కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేయండి. మనం జనరల్ గా ఉంటాం. మీరు పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా అని అంబేద్కర్ గారి బుక్ చదివితే అందులో ఒక ముస్లిం ఎక్స్పెక్టేషన్ ఏముంటది ఆ ఏరియా ఎమ్మెల్యే నుంచి, ఆ ఏరియా ఎంపీ నుంచి, ఒకవేళ ముస్లిం అయితే, ముస్లిం సిటిజన్ ఆ ఏరియా ఓటర్ ముస్లిం అయ్యి ఆ ఏరియా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఎంపీ ముస్లిం అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటది వాళ్ళ నుంచి అంటే మసీదులో కార్పెట్లు వేయించడం, మసీదులో లైట్లు ఫ్యాన్లు పెట్టించడం, నమాజ్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉండడం. ఇంతే. ఇంతకు మించి రోడ్లు ఎట్లా వేసినావు, కరెంట్ వస్తుందా లేదా, నీళ్ళు వస్తున్నాయా లేదా, ఇవి ఏం క్వశ్చన్ డెవలప్ చేసుకోవాలి. అది ఒక ముస్లిం రిక్వైర్మెంట్. క్రిస్టియన్ రిక్వైర్మెంట్ ఎట్లుంటుంది చూడండి. మొన్న జగన్ గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చర్చిలకు ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, పాస్టర్లకు ఎంత జీతం ఇస్తున్నారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఎన్ని కోట్లు ఇస్తున్నారు, దీని నుంచి ఆ వచ్చిన డబ్బుతోని మనం ఎంతమంది సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి, ఎంతమంది హిందువుల్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తున్నాం, ఇది మాత్రమే వీళ్ళ రెండుకి ఫోకస్ ఉంటుంది. ఒక హిందూ ఓటర్ ఉండి హిందూ ఎమ్మెల్యే హిందూ ఎంపీ ఉంటే రోడ్లు వేసినావా అని అడుగుతాడు, కరెంట్ వచ్చిందా వస్తలేదా అని అడుగుతాడు, నాకు ముసలోళ్ళు అయినాక పెన్షన్ వస్తుందా లేదా అని అడుగుతాడు, వితంతు పెన్షన్ వస్తుందా లేదా అడుగుతారు, పిల్లలకి ఏమి ఇస్తున్నారు అని అడుగుతారు, రేషన్ వస్తుందా లేదా అని అడుగుతారు, సిలిండర్ ప్రైస్ ఎట్లా పెంచినావు అని అడుగుతాడు, పెట్రోల్ ప్రైస్ ఎట్లా పెంచినావు అని అడుగుతాడు. ఇన్ని ప్రశ్నలు అడుగుతారు. కానీ ముస్లిం క్రిస్టియన్ ఓన్లీ వాళ్ళ మతాన్ని పెంచుకోవడం కోసం, హిందువుల్ని కన్వర్ట్ చేసి క్రిస్టియన్ గా మార్చడం కోసం, హిందువుని కన్వర్ట్ చేసి ముస్లిం గా మార్చడం కోసం ఎట్లాంటి ప్లాన్స్ ఇస్తున్నారు, ఎంత ఫండ్స్ ఇస్తున్నారు మాత్రమే ఆలోచన. మేడం మీరు ఒకటి గమనించడం లేదు, ఒక వీధిలో ఒక గుళ్ళో మంత్రాలు చదివేటువంటి పూజారి ఏళ్ల తరబడి తను మంత్రాలు చదివినా కూడా తన జీవన విధానం అలానే అంతంత మాత్రంగానే ఉంటుంది, అలానే ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు తన మొదలుపెట్టిన సమయం నుంచి
ఒక 1 year 6 months తర్వాత చూస్తే లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. సో ఇది ఎట్లా పాసిబుల్? బ్రిటిష్ రాకముందు మనకు దేవాలయ ఆధారంగా నడుస్తుండే. అంటే ఊరు మధ్యలో దేవాలయం ఉంటుండే, దాని చుట్టూ బ్రాహ్మణులు ఉంటుండే, దాన్ని అగ్రహారం అంటారు. దాని తర్వాత ఇంకొక కులం, ఆ తర్వాత ఇంకో కులం, ఇట్లా అన్ని ఉంటుండే. అన్ని కులాల నుంచి వెళ్ళి కొందరు మనుషుల్ని తీసుకొని, అంటే మంచిగా బలిష్టంగా ఊరవతల ఊరికి కాపలా ఉండడం కోసం. ఎందుకంటే అప్పట్లో ఊర్లో బందిపోటు దొంగలు వచ్చి ఊరిని లూటీ చేసుకొని ఆడవాళ్ళని ఎత్తుకొని పోతుండే. అయితే అట్లా కాకుండా ఊరిని ప్రొటెక్షన్ కోసం ప్రతి ఇంటి నుంచి బలిష్టంగా, అంటే బాహుబలి లెక్క ఉన్న వ్యక్తిని ఊరు బయట కాపలా ఉంచింది. వాళ్ళే మాదిగలు అన్నమాట. మహాదిగలు అంటే శరీరం బలిష్టంగా ఉన్న వ్యక్తుల్ని పెట్టుకున్నారు అన్ని కులాల నుంచి. వాళ్ళు ఊరు బయట ఉండి ఊరుకు కాపలా కాసేవాళ్ళు అనమాట. ఊరు మధ్యలో ఏముండేది? గుడి ఉండేది. కుల వృత్తులు ఎవరైతే గుడి చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఆడ సంత పెట్టుకునేది అనమాట. గుడి దగ్గర సంత పెట్టుకొని వాళ్ళు తయారు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా చేతి వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చి అక్కడ అమ్మకానికి పెట్టి సేల్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ లో కొంత దేవాలయ హుండీలో వేసి మిగతా దాన్ని వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేటారు. ఇట్లా నడుస్తుండే జీవన విధానం. అప్పుడు ఆ గుడిని నమ్ముకున్న ఆ కుల వృత్తులన్నీ, ఆ ఊరికి ఒక రాజు కూడా ఉంటుండే. చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది కదా. ఆ రాజు దేవాలయ రక్షణ చూసేవాడు. ఆ దేవాలయాల్లో దేవుడి కోసం అంకితమైన, కళ కోసం దేవుడి కోసం అంకితమైన వాళ్ళు దేవదాసీలు అనేవాళ్ళు. అంటే వాళ్ళు నాట్యం సంగీతం రెండు వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు దేవుడికి కైంకర్యం చేసిన తర్వాత నాట్యం చేయడం, ఒక పాట పాడడం, అది దినచర్యగా ఉంటుంది. వాళ్ళ బాగోగులన్నీ కూడా రాజులు చూసుకునేవాళ్ళు. ఒకసారి బ్రిటిష్ ఎంటర్ అయిన తర్వాత ఈ రాజరిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేసి రాజులందరినీ వాళ్ళ చెప్పు చేతలలో పెట్టుకొని వాళ్ళను పప్పెట్లుగా చేసినప్పుడు దేవాలయ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఆ దేవదాసీలను కాస్త వేశ్యలుగా చేసేసింది. బ్రాహ్మణులు ఎవరైతే గుడిని నమ్ముకొని చేస్తున్నారో వాళ్ళ కూడా కుల వృత్తి తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల వాళ్ళకు తెలివి ఉంది, కుల వృత్తి తప్ప వేరే పని రాదు. ఏం చేసేది? వాళ్ళను బ్రిటిష్ వాళ్ళు స్కూళ్ళు స్టార్ట్ చేసి ఇంగ్లీష్ నేర్పించాలి అని వాళ్ళ బ్రాహ్మణులు సహజంగా ఈ పనిలో ఉన్నారు కాబట్టి, వేరే ఫిజికల్ పనిలో వాళ్ళకి లేదు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకొని స్కూల్లో టీచర్లుగా ఉన్నారు. గురుకులాలను నాశనం చేసిన తర్వాత కాన్వెంట్ స్కూళ్ళల్లో పెట్టినప్పుడు వాటి స్కూళ్ళల్లో టీచర్లుగా బ్రాహ్మణులు ఉన్నారు. ఉన్నప్పుడు ఈ ఊరికి బయట ఎవరైతే అన్ని కులాల నుంచి వెళ్ళి తీసుకెళ్లిన మహాదిగలు ఎవరైతే ఉన్నారో, మాదిగలు, ఇప్పుడు మనం అనే మాదిగలకు ఏమని చెప్పిందంటే, చూసిండ్రా వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించుకుంటూ స్కూల్లో టీచర్ లేను, మిమ్మల్ని ఊరవతల పెట్టిండ్రు, మిమ్మల్ని ఊర్లకు రానిస్తలేరు, మిమ్మల్ని దేవుడి దగ్గర రానియరు అని ఒక నేరేటివ్ తీసుకొచ్చింది. ఇదే నేరేటివ్ లో ఒక్క మాదిగా కూడా క్వశ్చన్ చేయలే. అరే మమ్మల్ని దేవాలయాలకు రానియనప్పుడు మరి ఉత్సవ విగ్రహాల పేరిట దేవుడిని రథాల మీద మాల వీధిలోకి, మాదిగ వీధుల్లోకి తీసుకొచ్చిన, అంటే దేవుడి దగ్గరికి మేము రాకపోయినా దేవుడిని మా దగ్గరికి తీసుకొచ్చింది అయితే బ్రాహ్మణులే కదా అన్న లాజిక్ ని మర్చిపోయి వాడు మన లోపల ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు ఏదైతే పెట్టిండ్రో దాన్ని నమ్ముకుంటూ మాదిగలకు బ్రాహ్మణులకు మధ్యలో పెద్ద గ్యాప్ క్రియేట్ చేసిండ్రు. ఇప్పటికీ అదే గ్యాప్ ఉంది. ఏంటంటే గుళ్ళోకి రానివారు కొంతమంది దళితుల్ని, కొంత గిరిజనుల్ని, ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు స్టిల్ ఈ జనరేషన్? బ్రిటిష్ వచ్చిన తర్వాత అవి ఇంకెక్కువైనాయి. బ్రిటిష్ వచ్చి వాటిని ఇంకెక్కువ చేసింది. మామూలుగా మహాదిగలు ఊరు బయటనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి దేవుణ్ణి ఉత్సవ విగ్రహాల పేరిట రథంలో దేవుణ్ణి మాల వీధులు ఎంబడి, మాదిగ వీధి ఎంబడి తీసుకెళ్ళింది మళ్ళీ దేవుని తీసుకొచ్చేసి గుళ్ళో పెట్టేది. మరి అట్లాంటప్పుడు వాళ్ళని మనం ఎగ్జిట్ చేయలేదు కదా. కానీ బ్రిటిష్ వచ్చి ఏం చేసిండ్రు, అచ్చా ఇంత మంచిగా ఉన్న సిస్టమ్, ఈ సిస్టమ్ ని బ్రేక్ ఎట్లా చేయాలి, ఇద్దరి మధ్యలో చిచ్చు పెడదామని పెట్టిండ్రు. ఆ చిచ్చులో వాళ్ళు సక్సెస్ అయినరు, మనం ఫెయిల్ అయ్యాం. మనం ఫెయిల్ అవడం వల్ల ఏమైంది, మనకి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. హిందూలో యూనిటీ లేకుండా పోయింది. హిందూలో యూనిటీ లేదని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆ మాటకు వర్త్ అంటారా? లేదండి. హిందువుల్ని విడదీయాలి అంటే 3 పాయింట్స్ లో విడదీయచ్చు. ఒకటి కులం. ఎట్లా విడదీయాలని కూడా మీరు చెప్తున్నారు. వాళ్ళ నేరేటివ్ ని తెలుసుకున్నా కదా, నీకు శత్రువు ఎవరో తెలవడం కాదు, శత్రువు ఎజెండా కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఇంటలెక్చువల్ అవుతాం మనం. శత్రువు హిందువుని ఎట్లా విడదీస్తారు? 3 పాయింట్లలో విడదీస్తాడు. ఒకటి కులం. కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, మాల, మాదిగ, బ్రాహ్మణ, వైశ్య. ఇవే నువ్వు హిందువా? కులాధారంగా హిందువుని విడదీయడం.
ప్రాంత ఆధారంగా హిందువుని విడదీయడం. తెలంగాణ, గుజరాతీ, ఇప్పుడు చూడండి మోదీ అమిత్ షా అనగానే గుజరాత్ వాళ్ళు, కేసీఆర్ తెలంగాణోడే. భారతదేశ పాస్పోర్ట్ గుజరాతీ పాస్పోర్ట్ అని ఉంటుందా మోదీకి ఉన్న అమిత్ షాకి? కేసీఆర్ కి ఏమైనా తెలంగాణ పాస్పోర్ట్ ఉందా? మోదీకైనా అమిత్ షాకైనా కేసీఆర్ కైనా ఒకటే కదా పాస్పోర్ట్ ఉండేది, అందరం భారతీయులం కదా. మళ్ళీ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, అది టోటలీ నార్త్, అది టోటలీ రాంగ్ వర్డ్. ఐఎమ్ ఇన్ ఇండియన్ ఫ్రమ్ నార్త్, ఐఎమ్ అన్ ఇండియన్ ఫ్రమ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. నేను భారతీయుడిని దక్షిణ ప్రాంతంలో ఉంటా, నేను భారతీయుడిని ఉత్తర ప్రాంతంలో ఉంటా. ఇట్లా మాట్లాడాలి. ఇంకొకటి భాష ఆధారంగా విడదీయడం. కర్ణాటకలో వస్తే కన్నడ మాట్లాడు, మరాఠీలో వస్తే మరాఠీ మాట్లాడు, తెలుగు వస్తే తెలుగులో మాట్లాడాలా. తెలుగు రాష్ట్రాలకు వచ్చిన అరే తెలుగులో ఒక పదం ఏదైతే ఉంటుందో, కన్నడలో ఒక పదం ఏదైతే ఉంటుందో, మరాఠీలో ఒక పదం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి కామన్ పదాలు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ విడదీయడంలో కుల ఆధారంగా విడదీయడం అంటే అందరికి తెలిసింది, ఎందుకంటే అందరికీ కులం పట్ల చాలా అభిమానం ఉంటుంది, దురభిమానం ఉంటుంది, కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. ప్రాంత ఆధారంగా విడదీయడంలో కూడా నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైపోయింది. ఏంటిది? మనందరం భారతీయులం, తెలంగాణ వాళ్ళం, గుజరాత్ వాళ్ళం, కర్ణాటక వాళ్ళం కాదు, మనందరం భారతీయులం అని నేను చెప్పడంలో అర్థమైంది. భాషాధారంగా విడదీయడంలో నేను భాషకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిందీ భాషను ద్వేషించమని ఈ నేరేటివ్ తీసుకొస్తుంటారండి. మన భాష మన సంస్కృతి ఎట్లా కనెక్ట్ అయి ఉన్నది అనేది చూడండి. అమ్మవారిని లలిత అంటారు, లలిత అమ్మవారి పేరు. లలిత త్రిపుర సుందరి దక్షిణం, ఇక్కడ సౌత్ లో అంటాం, అక్కడ నార్త్ లో కూడా అంటాం. లలిత అంటే అమ్మవారికి ఒకసారి హోమం చేస్తున్నప్పుడు ఆమె హోమ బలి ప్రియ, హోమంలో బలిని అవన్నీ ఇచ్చినప్పుడు అందులో నుంచి వెళ్ళట ఒక రూపం వచ్చిందట. ఆ రూపం అట రెడ్ అమ్మవారు, అంటే ఎర్రగా వచ్చిందట ఒక అమ్మవారి రూపం, ఆకారం. ఆ హోమంలో ఉన్న శక్తి ఋషులు చేసిందని ఆ ఆకారాన్ని చూసి ఋషులంట లాలిత అన్నారట. ఎరుపు అంటే లాల్, అట్లా ఆ లలిత అని అనగానే లాల్ ఎర్రగా ఉంది అమ్మవారు కాబట్టి లలిత. ఇప్పుడు లాల్ అనే దానికి లలిత అని మనం అంటున్నామంటే లాల్ అనే పదాన్ని మనం తీసుకున్నట్టే కదా. మరి మనకు ఇంకొకటి, అమ్మవారు పార్వతీదేవిని శివుడంట, పార్వతీదేవి సౌమ్యంగా ఉన్నప్పుడు గౌరీ అంటారు. గౌరీ అంటే హిందీలో గోరీ అంటే తెల్లగా ఉన్న వాళ్ళని గోరీ అంటారు. అదే గౌరీ అయింది. అమ్మవారు కోపంగా రౌద్రంగా అయినప్పుడు ఇట్లా కాళికాదేవి లాగా నల్లగా ఇట్లా ఉగ్ర రూపం దాలుస్తారు. కాళీ అంటే నల్లగా అయిన వాళ్ళని కాళ అంటారు. నల్లగా అయినప్పుడు కాళీ అయింది, తెల్లగా ఉన్నప్పుడు గౌరీ అయింది. అమ్మవారు ఎర్రగా అయినప్పుడు లలిత అయింది. ఇప్పుడు గౌరీదేవిని తీసేద్దామా? ఈ పదాల వెనుక ఇంత మీనింగ్ ఉంది, అసలు చాలా మందికి తెలియదు. ఇవన్నీ కూడా సంస్కృత భాష నుంచి హిందీ, హిందీ భాష నుంచి మనం వాడుతున్నాం. అంటే అన్ని కలివిడిగా ఉన్నవే, ఎక్కడ విభేదించడానికి లేదు. ఇప్పుడు మనం నిద్ర వస్తుంది అంటాం మనం తెలుగు భాషలో, నిద్ర అనేది సంస్కృత భాష. హిందీలో కూడా నిద్ర అనే అంటాం. నీంద్ అనేది మళ్ళీ ఉర్దూ పదం. ప్యార్ ప్రేమ్ అంటాం, హిందీలో ప్రేమ్ అంటారు, మనం కూడా ప్రేమ అంటాం. సంస్కృతంలో కూడా ప్రేమనే. సో ఇట్లా సంస్కృతం, హిందీ, తెలుగు గాని భారతదేశంలో ఉన్న వేరే ఏ భాషలైనా గాని ఒక ఇంగ్లీషును ఉర్దూ రెండు పక్కన పెడితే మిగతా భాషల పదాలన్నీ ఏదో ఒక దానిలో సంస్కృతంతో ఉంటాయి. మనం నిద్ర అంటాం కదా, దాన్ని సంస్కృతంలో నిద్ర అంటారు, హిందీలో కూడా నిద్ర అంటారు. మనం కళలు వస్తాయంట, కళని ఏమంటారు? స్వప్నం అంటాం. హిందీలో ఏమంటారు? స్వప్నం అంటారు. కన్నడలో కూడా స్వప్నం అనే అంటారు. కాబట్టి ఏదో ఒక భాషలో ఏదో ఒక పదం, ఒకటేమో లోకల్ పదం ఉంటది, అది కాకుండా వాడే ఒక లైన్, ఒక స్టేట్మెంట్ తీసుకోండి, భారతదేశంలో ఏ లాంగ్వేజ్ నుంచి అయినా ఒక లైన్ తీసుకోండి, ఆ లైన్ లో కనీసం మీకు 4-5 సంస్కృత పదాలు ఉంటాయి, 4-5 వేరే భాషతో రిలేట్ అయ్యే పదాలు ఉంటాయి. కొన్ని తెలుగులు ఉన్నాయి, కన్నడలు ఉంటాయి, కన్నడలు ఉన్నాయి, మరాఠీలు ఉంటాయి, మరాఠీలు ఉన్నాయి, గుజరాతీలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన భాష, మన సంస్కృతి నుంచి. అంటే భాష ప్రతిపాదికన కావచ్చు, ప్రాంత ప్రతిపాదికన కావచ్చు, కుల ప్రతిపాదికన కావచ్చు. హిందువులను విడదీయడం ఈజీ. ఓకే, ఇది మన శత్రువుకున్న నేరేటివ్. ఈ నేరేటివ్ ని మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో, అంటే ఎవరైనా భాష గురించి అనగానే మనమే చెప్పాలి. ఈ నేరేటివ్ ని తీసుకొచ్చేటోళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, రీజనల్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీ నిలబడాలి అంటే వీళ్ళను ఇట్లాంటి చేయించుకోవాలి. ఇలాంటి సంస్కృతుల గురించి బీజేపీ మాట్లాడిన ప్రతిసారి బీజేపీ పుట్టినప్పటి నుంచే మనకు ధర్మం ఉందా, బీజేపీ లేనప్పటి నుంచి మనం
మన సంస్కృతులు పాటిస్తలేమా, వీళ్ళేదో హిందూ సంరక్షకులు అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు అని చెప్పి అపోనెంట్ పార్టీస్ విమర్శిస్తాయి. అపోనెంట్ పార్టీస్ అంటే లెట్స్ బి స్పెసిఫిక్. అంటే కాంగ్రెస్ కావచ్చు. కాంగ్రెస్ ఓకే, లెట్స్ టాక్ అబౌట్ కాంగ్రెస్. 26/11 అప్పుడు ఎంత పెద్ద దుర్ఘటన జరిగింది తాజ్లో. అక్కడ జరిగిన 150 నుంచి 200 మందిలో ఫారినర్స్ కూడా ఉన్నారు. దేశ ప్రతిష్ట ఎంత ఘోరంగా అవమానమైంది. ఎందుకంటే అక్కడ చనిపోయింది అందరు సివిలియన్స్. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి ఫైట్ అయింది అనుకోండి, ఆ ఆర్మీలో సోల్జర్స్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్తారు దేశం కోసం, రైట్, వాళ్ళు చూసుకుంటారు. అది యుద్ధం. ఆ సైనికులు ఎవరైతే వెళ్ళినో వాళ్ళు ప్రిపేర్డ్గా వెళ్తారు. భరతమాత కోసం నేను నా ప్రాణత్యాగం చేయడానికి వెళ్తా. వాళ్ళు వీరులు. సివిలియన్స్ మీద అటాక్ అయినప్పుడు 26/11 అప్పుడు ఎంత ఇమేజ్ పాడైపోయింది భారతదేశంది. మొన్న పహల్గామ్లో 26 మెంబర్స్ని చంపి పోయి మోదీకి చెప్పనగానే ఆపరేషన్ సింధూర్ వచ్చిందా లేదా? ఆపరేషన్ సింధూర్ అనే పేరేంటిది? హిందూ ఆడబిడ్డ నుదుట సింధూరాన్ని చెడగొట్టినవా? అయితే నీకు అదే పేరుతోని నీ దేశాన్ని సర్వనాశనం చేస్తా, నీ దేశాన్ని చెల్లాచెదరు చేస్తా. నీ దేశాన్ని నేను కూడా నువ్వు ఎట్లయితే సింధూరాన్ని చెదరగొట్టినావో నీ దేశాన్ని, దేశంలో ఉన్న పీస్ని నేను చెదరగొడతా అని చెదరగొట్టింది నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ. ఇది ఎందుకు చేయలేకపోయింది 26/11 అప్పుడు కాంగ్రెస్? ఎందుకు? కమిట్మెంట్ లేదు, దేశం పట్ల కమిట్మెంట్ లేదు. కాంగ్రెస్ గురించి నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. నేను కాంగ్రెస్ నడిపించేటోళ్ళు క్రిస్టియన్స్, కాంగ్రెస్ కి ఓటేసేటోళ్ళు ముస్లింలు, రుబాబ్ చేసేది ఎవరి మీద అంటే హిందువుల మీద. కాంగ్రెస్ కోట్లేసేది ముస్లింలు, కాంగ్రెస్ నడిపించేటోళ్ళు క్రిస్టియన్లు. ఇటలీ మాత గాని, ఇటలీ మాత కొడుకు గాని, ఇటలీ మాత కూతురు గాని, ఇటలీ మాత అల్లుడు రాబర్ట్ వార్దర్ గాని. ఎవరు మేడం ఇటలీ మాత అంటే? నాకు గుర్తుకొస్తలేదు. ఆంటోనియో మియానో. ఓకే. ఇటలీ నుంచి వెళ్ళి భారతదేశం రాజీవ్ గాంధీ మీద హనీ ట్రాప్ చేయబడిన ఒకానొక మహిళ. హనీ ట్రాప్ వాళ్ళని మన సంస్కృతిలో విషకన్యలు అంటారు. కొందరు అమ్మాయిల్ని రాజకుమారుల మీదకి పంపిస్తారు, వాళ్ళను మోహించి. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోయేది, చెల్లా చెదరైపోయేది. 70 ఏళ్ల స్వతంత్రంలో 50 ఏళ్ళు మేమే పరిపాలించినాం, టెక్నాలజీని పరిచయం చేసింది మేమే, లేదంటే భవిష్యత్తు ఎలా ఉండాలని దిశానిర్దేశం చేసింది కాంగ్రెస్ పార్టీనే. రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తులు లేకపోతే ఈ దేశమే విచ్ఛిన్నం అయిపోయేది అంటారు. అంతకుముందు భారతదేశం ఎట్లుండేనట? అందరం చెట్లెంబడి పుట్లెంబడి తిరిగేటోళ్ళమటనా, అనాగరికులమటనా? మరి ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసింది? ఛత్రపతి శివాజీ ఏం చేసిండు? సంభాజీ ఏం చేసిండు? అంతకన్నా ముందు కూడా రాజనీతిని నేర్పించిన ఆచార్య చాణక్యుడు ఏమిచ్చిండు? ఋషులు మునులు ఎంతో మంది, ఆర్యభట్టులు జీరోని ఫైండ్ అవుట్ చేసిన ఆర్యభట్ట, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ప్రతి దాంట్లో చూడండి, ఒకసారి గుడులు చూడండి, ఆ కన్స్ట్రక్షన్ చూడండి, అదంతా ఎట్లా చేసినాం మనం. కాంగ్రెస్ వచ్చి దేశాన్ని కాపాడేది. ఇది 1000 సంవత్సరాల సంస్కృతి. దీన్ని కాంగ్రెస్ ఏం కాపాడింది? దీన్ని కాంగ్రెస్ ఏం తీసుకొచ్చింది? దీన్ని ఇంకా నాశనం చేసింది. చాప కింద నీరులాగా చెదలు పట్టించింది దేశానికి కాంగ్రెస్. అందులో 10 సంవత్సరాలు ఇటలీ మాత చేతిలో ఉన్న టైంలో A to Z ప్రతి స్కామ్ అయింది భారతదేశంలో. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆమె వచ్చినప్పుడు ఎట్లున్నది, ఆమె వెళ్ళిపోయేటప్పటికి వరల్డ్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్, టాప్ 100 రిచెస్ట్ ఉమెన్ లో ఇటలీ మాత ఉన్నది. ఎట్లొచ్చింది ఆ ఇటలీ మాతకు అంత డబ్బు? మన సంపదను కొల్లగొట్టే కదా. ఇది కాంగ్రెస్ మనకిచ్చిన గిఫ్ట్. 2, భారతదేశాన్ని విడదీయడంలో అంటే విరగ్గొట్టడంలో ఆర్టికల్ 370 పెట్టింది కూడా కాంగ్రెసే. రాముడు మిత్ అని, అది మైథాలజీ అని దాన్ని ప్రమోట్ చేసుకుంటా అసలు రాముడు అనేది లేదు, అసలు రామాయణమే జరగలేదు అని సుప్రీం కోర్టులో సబ్మిట్ చేసింది కూడా ఈ ఇటలీ మాత ప్రభుత్వం ఉన్న కాంగ్రెసే. ఇట్లా మన ధర్మాన్ని కూడా ఎగతాళి చేసింది, దేశాన్ని విడగొట్టింది. హిందువుల్ని ఒక చట్టం తీసుకొచ్చిందండి కాంగ్రెస్ 2004 నుంచి 2014 మధ్యలో. భయంకరమైన చట్టం ఏంటిది అంటే, ఒక హిందూ తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే ఆ దగ్గరలో ఉన్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్, ఇటలీ మాత. మన ఇంట్లో హోమం చేసుకోవాలంటే కూడా ఇతర మతస్థుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు? భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయాలని ఇస్లామిక్ ఎజెండా ఉంది, భారతదేశాన్ని క్రిస్టియనైజ్ చేయాలనేది క్రిస్టియన్ ఎజెండా ఉంది. ఈ 2 రిలీజియస్ కి ఒక ఎజెండా ఉంది, భారతదేశం పట్ల ఒక విజన్ ఉంది. దీనికి సపోర్ట్ చేసింది ఎవరు అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ వల్ల భారతదేశం ఇంకా నష్టమైపోయింది తప్ప ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ కాలేదు. నేను కాంగ్రెస్ వల్ల సనాతన ధర్మం నాశనమైంది అనే వర్డే వాడను. నేను
వాళ్ళ సనాతన ధర్మానికి హాని తలపించేంత స్థాయి కాదు కాంగ్రెస్ గాని మన ధర్మ ద్రోహులది కానీ. కాబట్టి నేను ఆ వర్డ్ వాడకుండా ఏం చెప్తున్నా అంటే వీళ్ళ వల్ల మనకు నష్టమే జరిగిందని చెప్తాను. ఆ నష్టం ఎట్లా జరిగింది? ఆర్టికల్ 370తోని దేశాన్ని విడగొట్టింది. చైనా కూడా అక్సైడ్ చిన్ కింద మన భూభాగాన్ని తీసుకున్నది. పిఓకే కింద పాకిస్తాన్ మన భూభాగాన్ని తీసుకున్నది. ఇట్లా దేశానికి నష్టం చేసిందా? ధర్మానికి నష్టం చేసింది. రామ జన్మభూమి అనేది లేదని, అసలు రాముడు అనేది కథ అని, కల్పిత పాత్ర అని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది ఇటలీ మాత చేతిలో ఉన్నప్పుడు కాంగ్రెస్. దేశానికి నష్టమైంది, ధర్మానికి నష్టమైంది. కాంగ్రెస్ ఫెయిల్యూర్ విషయానికి వస్తే అనర్గళంగా ఇంత మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ దాదాపు నాన్ స్టాప్ గా 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. ఏం చేసింది? లేదంటే బీజేపీ వల్ల ఈ దేశానికి ఏం ఒరిగింది, దేశానికి ఏం లాభం జరిగింది అని అంటే ఏం చెప్తారు మీ మాటలో? కరోనా వచ్చిన తర్వాత భారతదేశం ఇంకా ఎండ్ అయిపోతుంది అని ప్రపంచం అంతా అనుకున్నారు. ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ, ఈ దేశంలో పాపులేషన్ ఎక్కువ, మళ్ళీ అందరు దగ్గరగా ఉంటారు, దూరంగా ఉండకుండా కుటుంబ వ్యవస్థ ప్రతిష్టంగా ఉండడం వల్ల ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది వరకు జనాలు ఉంటారు. కాబట్టి కోవిడ్ రాగానే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటే అది మొత్తం భారతదేశం అంతా అయిపోయింది అని ప్రపంచం అనుకుంటే పీపీ కిట్లు చేసినామా, వ్యాక్సిన్ తయారు చేసుకున్నామా, మన దేశాన్ని మనం కాపాడుకుంటూ వేరే దేశాలకు కూడా మనం వ్యాక్సిన్ ఇచ్చినాం. అది భారతీయ జనతా పార్టీ క్రెడిట్. కోవిడ్ తర్వాత 80 కోట్ల మందికి రాషన్ ఇప్పటి వరకు కూడా అందిస్తుంది భారతీయ జనతా పార్టీ. 2014లో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత 50 కోట్ల జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినాం. అంటే 0 బ్యాలెన్స్ తోని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. ఎంత మందికి వచ్చినాయి? 50 కోట్ల మందికి. ఇవన్నీ స్టాటిస్టిక్స్ మీకు నేను ప్రూఫ్ కూడా ఇస్తాను. ఎంత మందికి వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఎందుకు తెలంగాణ నుంచి ఇంతమందికి, దేశవ్యాప్తంగా తెలంగాణ భారతదేశంలో ఒక భాగం కాదా? భారతీయ జనతా పార్టీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ కంట్రీ. 50 కోట్ల మందికి జన్ధన్ అకౌంట్లు దించింది. అంటే 0 బ్యాలెన్స్ అకౌంట్. మీరు కాన్సెప్ట్ తెలుసుకోండి. మీరు స్టాటిస్టిక్స్ కంటే కూడా తెలంగాణకి ఎంత, కర్ణాటకకి ఎంత, తమిళనాడులో ఎంత, ఇవి కాదు. 50 crore బ్యాంక్ అకౌంట్స్ ఇప్పించినాం 0 బ్యాలెన్స్ తోని. అంటే 50 crore మెంబర్స్ ని మనం పైప్ లైన్ లెక్క తీసుకొచ్చినాం. ఐడెంటిటీ లేకుండా ఉన్నది. బ్యాంక్ అకౌంట్ తీస్తే ఏమైతుంది? మీ అడ్రస్ ప్రూఫ్ ఉంటది, మీది ఒక ఆధార్ ప్రూఫ్ ఉంటది, ఇన్నుండి మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటది. దానిలో మీరు డబ్బులు వేసుకున్నప్పుడు మీ బ్లాక్ మనీ వైట్ అవుతుంది. దానివల్ల దేశం జీడిపి ఇంప్రూవ్ అవుతుంది. ఫైనాన్షియల్ గా కూడా, ఎకనామికల్ గా కూడా దేశానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ ఖాతాలు ఇచ్చినామా? 12 crore టాయిలెట్స్ ని స్వచ్ఛ భారత్ కింద భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు 12 కోట్ల టాయిలెట్స్ ని నిర్మించినాం. ఆయుష్మాన్ భారత్ కింద అందరికి హెల్త్ కోసం, అది ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ లేదా ఏదైనా స్పెసిఫిక్ నీడ్స్ లో ఉన్న వాళ్ళకి కానీ 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద ఇన్సూరెన్స్, వాళ్ళకి కావాల్సిన మెడికల్ ప్రొసీజర్స్ అన్ని కూడా అందించడం జరిగింది. స్వచ్ఛ జల్, తాగునీరు ఇంటికి అందించడంలో 16 కోట్ల నల్లాలను కూడా భారతీయ జనతా పార్టీ తన 11 సంవత్సరాల కార్యకాలంలో ఇచ్చింది. ఉజ్వల స్కీమ్ కింద ఫ్రీ సిలిండర్స్, కట్టెల పొయ్యితో నడిపించుకునే వాళ్ళందరికీ 10 కోట్ల సిలిండర్లను ఉచితంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. కేవలం తను ప్రభుత్వం నుంచి ఇప్పించడమే కాకుండా మనలాంటి నార్మల్ పీపుల్ కూడా సబ్సిడీని గివప్ చేసి దాని నుంచి వచ్చే ఇన్కమ్ తోని ఫ్రీ సిలిండర్స్ ఊర్లలో వాళ్లకు కట్టెల పొయ్యిలు పక్కన పెట్టేసి చేసుకోవడానికి 10 కోట్ల మంది ఉజ్వల స్కీమ్ కింద ఇచ్చింది. ఇవేవి కాంగ్రెస్ కి ఎందుకు చేతగాలేదని? ఎంతసేపు ఎట్లా స్కామ్లు చేసుకుందామా, ఎన్నికి ఎంత వేసుకుందామా. మీరు చూడండి, కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు ఎన్ని స్కామ్లు జరిగింది. 4G స్కాము, కోల్ స్కాము, ఈవెన్ 2G స్పెక్ట్రమ్ స్కాము, ఏ స్కామ్లు లేరు చెప్పండి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ తిననిడు, తిననివ్వడు. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అన్నట్టు మీరు మాట్లాడుతారు. కాంగ్రెస్ కి 2 ముద్దు పేర్లు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కాంగ్రెస్ కున్న 2 ముద్దు పేర్లు. ఒకటి స్కామ్ గ్రెస్, అంటే ప్రతి స్కామ్ లో, ప్రతి ఫీల్డ్ లో స్కామ్ చేసినందుకు స్కామ్ గ్రెస్ అయింది. ఇంకొకటి ఖాన్ గ్రెస్ అవుతుంది. అంటే ఏంటిదంటే మైనారిటీ అపీజ్మెంట్ లో ఇక కాంగ్రెస్ ని మించింది లేదనమాట. ఈవెన్ ఎంఐఎం కూడా అన్ని అపీజ్మెంట్లు చేయదు ముస్లింలకు, కాంగ్రెస్ మాత్రం చేస్తుంది. ఇందాక చెప్పినట్టు క్రిస్టియన్లు నడిపించే పార్టీ అవినీతి బీజేపీ, క్రిస్టియన్లు నడిపించే కాంగ్రెస్ పార్టీ, ముస్లింల ఓట్లతో గెలిచే కాంగ్రెస్ పార్టీ, హిందువుల మీద రుబాబ్ చేసే కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అవినీతి చేయదా అంటున్నా? బీజేపీ అవినీతి, బీజేపీలో వాషింగ్ పౌడర్ ని ఎవరెవరైతే అవినీతి చేసిన వాళ్ళంతా బీజేపీలో చేరితే తెల్లారే వాషింగ్ పౌడర్ నిర్మా అవుతుంది అని అంటారు కదా. ఎవరట్లా చెప్పండి. అంటే ఉదాహరణకు చాలా మంది ఎంపీలు, ఇప్పుడు బీజేపీలో మారిన ఎంపీ క్యాండిడేట్స్ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ గా పనిచేస్తున్న వాళ్ళు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా అంటున్నారు. వాళ్ళు స్కాములు చేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిందని మీరు అంటున్నారా?
వాళ్ళు చేసిన తప్పును రియలైజ్ అయ్యి భారతీయ జనతా పార్టీలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు స్కామ్ చేసే అవకాశం ఉండదు కదా, అది తెలుసుకొనే వస్తారు కదా ఒకటి. రెండో విషయం, వాళ్ళు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారు అంటే వచ్చిన వెంటనే వాళ్ళ మీద కేసులు ఏమి ఎత్తేయడం ఉండదుగా, వాళ్ళ కేసులు వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సిస్టమ్ లో ఇన్వాల్వ్ కాదు. బీజేపీ ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తుంది. ముందుగా చెప్పిన మాట వినకపోతే ఈడీ సిబిఐఎం పంపిస్తుంది. తర్వాత ఆబ్వియస్ గా వాళ్ళు పార్టీలో జాయిన్ అయిన తర్వాత అవి ఏమి ఉండవు, నో జైల్, నో సిబిఐ, నో ఈడీ అనేటట్టు ఒక ట్యాగ్ లైన్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రతిసారి వాడుతున్న మాట ఇది. కనిమొళి మీద కేసు అయినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందా? 2004 నుంచి 2014 వరకు ఏవేవైతే స్కాములలో ఇరుక్కున్న కాంగ్రెస్ లీడర్స్ అందరి మీద వేసింది భారతీయ జనతా పార్టీ లేదా కోర్టులు ఈడీ సిఐడీల? మరి అప్పుడు కోర్టులకు ఈడీలకు సిఐడీలకు ఎట్లయితే ఫ్రీ హ్యాండ్ ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది తప్ప మధ్యలో భారతీయ జనతా పార్టీ అనడమైంది. మరి అట్లాంటప్పుడు 2004 నుంచి 2014 వరకు జరిగిన స్కామ్స్లలో వాళ్ళొక్కరి మీద కూడా కేసు ఉండదు కదా. అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసే, స్కామ్ చేసింది కాంగ్రెస్ వాళ్ళే, తీసుకొచ్చింది వాళ్ళని ఈడీ సిఐడీలు వాళ్ళ మీద రైడ్లు చేసింది. మధ్యలో ఇప్పుడు బీజేపీని అనడం ఏంది? ఈ దేశాన్ని ఆర్థిక అంటే ఇది ఎట్లున్నదంటే ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు పుట్టలేదు అని అంటే దానికి మోదీయే కారణం, పుట్టిందంటే మోదీయే కారణం, వాళ్ళు పెరిగి పెద్దయినా మోదీయే కారణం, పెరిగి పెద్ద కాకుండా మోదీయే కారణం, అన్నిటికీ మోదీయే రెస్పాన్సిబుల్. అంతేనా? ఈ దేశాన్ని ఆర్థికంగా 1000 కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాలకు వెళ్ళిపోయిన నీరవ్ మోదీ కావచ్చు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళందరికీ కూడా బ్యాక్ బోన్ గా మోడీ గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది. లేదంటే ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళకే బీజేపీ పనిచేస్తుంది అని చెప్పి మాట్లాడతారు. నీరవ్ మోదీకి లోన్ అప్రూవ్ చేసింది చిదంబరం గవర్నమెంట్, విజయ్ మాల్యాకి లోన్ అప్రూవ్ అయింది కూడా చిదంబరం గవర్నమెంట్. చిదంబరం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి మధ్యలో మోదీ ఎందుకు వచ్చింది? మధ్యలో బీజేపీ ఎందుకు వచ్చింది? అప్పుడు భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి వెళ్ళి 300 సీట్లకు వచ్చింది 2014లో. అంతకుముందు భారతీయ జనతా పార్టీ కనీసం గలమెత్తి మాట్లాడి దేశ వ్యతిరేక చట్టాలను కాంగ్రెస్ చేస్తున్నా కూడా, వక్ఫ్ గాని లేదా హిందూ కోడ్ బిల్ లాంటివి, అంటే హిందూ ఎక్కడైనా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న ముస్లిం క్రిస్టియన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనే చట్టాలు తెచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ వాయిస్ రేజ్ చేయడానికి అంత తగినంత సపోర్ట్ కూడా లేదు. అప్పుడు భారతీయ జనతా పార్టీ చట్టాలు తీసుకొచ్చినాయి కదా, ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళు సిఏఏ ఎన్ఆర్సీలు అని చెప్పి ఇలాంటి చట్టాలను తీసుకొస్తే ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఆ మధ్యలో భావిన్నాం మనం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలియని మళ్ళీ మాట అంటారండి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కేవలం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద మతపరమైన దాడులు జరిగినప్పుడు, అంటే వాళ్ళని ముస్లిమ్స్ గా కన్వర్ట్ కావాలి. ఎందుకంటే ఈ 3 ఇస్లామిక్ కంట్రీస్, ఆఫ్ఘనిస్తాన్ గానీ, పాకిస్తాన్ గానీ, బంగ్లాదేశ్ గానీ 3 ఇస్లామిక్ కంట్రీస్. ఈ 3 ఇస్లామిక్ కంట్రీస్ లో హిందువుల మీద దౌర్జన్యాలు జరిగి వాళ్ళని మతం మార్చే ప్రయత్నం ఆ దేశంలో ఉన్న వాళ్ళు చేస్తే వాళ్లకు భారతదేశంలో వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించుకోవడానికి ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వడం కోసం తెచ్చింది మాత్రమే ఇది. ఎక్కడ మీరు అగేన్స్ట్ ముస్లిం ఉంది చెప్పండి? ఒక నెదర్లాండ్స్ కానీ, నార్వే కానీ, వేరే ఏదైనా కంట్రీలో ఉన్న ముస్లిమ్స్ కానీ, హిందూస్ ఎవరైనా మళ్ళీ భారతదేశం రావాలంటే వాళ్ళకు నార్మల్ సిటిజన్షిప్ ప్రాసెసే ఉంటుంది. కేవలం ఈ 3 దేశాలకు మాత్రమే ఇది ఉన్నది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో భాగమే, పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో భాగమే, బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగమే. ఈ 3 దేశాలు భారతదేశం నుంచి విడగొట్టి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు మన కశ్మీర్ నుంచి ఎట్లయితే కశ్మీర్ పండితులను వెళ్ళగొట్టి కశ్మీర్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా చేయాలని ప్రయత్నం జరిగిందో కాంగ్రెస్ టైంలో, అట్లాంటిదే ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది 70s లో, 90s లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా జరిగింది. కాబట్టి ఈ 3 దేశాల నుంచి హిందువులకు ఎవరికైనా భారతదేశం రావాలన్నా వాళ్లకు పౌరసత్వం ఇవ్వడం కోసం తీసుకొచ్చిందే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని ఎందుకు తప్పుపడుతున్నారో చెప్పండి. ఇంకా వేరే ఏ దేశంలో హిందువులైనా భారతదేశం రావాలంటే రొటీన్ ప్రొసీజర్ ఎప్పటికున్నట్టే ఉంటది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది. ఎన్ఆర్సీ కింద మీరు వేరే దేశం నుంచి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ముస్లింలు భారతదేశానికి ఎందుకు రావాలి? అది ఇస్లామిక్ కంట్రీయే కదా. పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు భారతదేశానికి ఎందుకు రావాలి? అది ఇస్లామిక్ కంట్రీ. బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు రావాలి? అది ఇస్లామిక్ కంట్రీ. మీరు ఎందుకు ఈ మూడు దేశాలు భారతదేశం నుంచి ఎందుకు విడిపోయినాయి? మేము హిందువులతో ఉండము అనే కదా విడిపోయినరు. ఇస్లామిక్ నేషన్ అయితే మేము అక్కడ ఉంటామనే కదా జిన్నా పాకిస్తాన్కి వెళ్ళిపోయిండు. అట్లానే కదా పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారత్ నుంచి విడిపోయింది. మళ్ళీ ముస్లింలు ఈ దేశానికి రావడం ఏంది అంటే ఏంది? ఇన్నర్ ఎజెండా అయింది. అంటే ఒక
దాన్ని ఏమంటారు అంటే ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అంటారు. వీళ్ళకి రావడంలో ఉద్దేశం ఏంది, ఇక్కడ డెమోగ్రఫీ చేంజ్ చేసి భారతదేశాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ లాగా, పాకిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా ఇస్లామిక్ కంట్రీ చేయాలి. ఇక ప్రతిసారి తంతుంటే బుద్ధి రావద్దు, ఎప్పటికన్నా వచ్చింది కాబట్టి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చుకున్నాం. బుద్ధి వచ్చింది కాబట్టి ఓవైసీ బ్రదర్స్ మాకు 15 నిమిషాలు టైం ఇస్తే ఈ హిందువులందరినీ కాల్చి చంపేస్తాం, లేపేస్తాం అని మాట్లాడిన అలాంటి వ్యక్తుల మీద ఈ రోజు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కదా, మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా? మరి కేంద్రంలో ఒకటే అధికారంలో ఉంటే సరిపోతుందా అండి? మాకు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అధికారం ఇయ్యగలం. హిందూ సమాజం కూడా 400 పార్ 400 పార్ అని అడిగితే మొన్న 300 పార్ కూడా చేయలేదు. ఏ ధైర్యంతో ఇట్లాంటి చట్టాలు తీసుకొని రాగలం? ఏ ధైర్యంతో ఇట్లాంటి 15 నిమిషాలు సమయం ఇచ్చిన వాళ్ళను కంట్రోల్ చేయగలం చెప్పండి? రేపు ఇదే సమాజం ఇంత 200 పార్ కూడా కాలేదనుకోండి, కశ్మీర్ లాగా విడిపోవడం, బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి ఏమవుతుంది, కాశ్మీర్లో చూసినాం. ఇట్లా భయం ఏమంటారు, చాలా ఒక్కొక్క స్టెప్ వేసేటప్పుడు ఆచి తూచి అడుగు వేయాల్సిన పరిస్థితి. అంటే ఎప్పటికైనా ఈ దేశానికి రక్షణగా బీజేపీ పార్టీ ఉంటుంది తప్ప ఆల్టర్నేట్ లేదంటారు. 100% భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశం కోసం పనిచేస్తుంది. 100% భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ ధర్మాన్ని కాపాడుతుంది. 100% భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ దేశంలో ఉన్న దేవాలయాలకు రక్షణ ఉంటుంది. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. భారతీయ జనతా పార్టీ దేశం కోసం ఏం చేసింది అని అడగండి, ధర్మం కోసం ఏం చేసింది అని అడగండి, దేవాలయ రక్షణ కోసం ఏం చేసింది అని అడగండి. నేను చెప్తా విత్ లీగల్ గా ఎట్లాంటి చట్టాలు తీసుకొస్తుందో చెప్తా. దేశం విడిపోవడమా, ఆర్టికల్ 370 పెట్టి కశ్మీర్ లో ఉన్న ముస్లిం అమ్మాయి పాకిస్తాన్ ఉన్న ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ పాకిస్తానీ వ్యక్తికి కశ్మీర్ సిటిజన్షిప్ వస్తుంది. అదే కశ్మీర్ లో ఉన్న ఒక అమ్మాయి భారతదేశంలో ఉన్న ఎవరన్నా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఈమె కశ్మీరీ సిటిజన్షిప్ పోతుంది. ఇది ఆర్టికల్ 370 వెనుక ఉన్న తీసుకొచ్చిన చట్టం. ఇది తెచ్చింది కాంగ్రెస్. దీన్ని రిపీల్ చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. అంటే ఈ దేశంలో దేశ డెమోగ్రఫీని కాపాడుకుంటూ దేశాన్ని విడిపోకుండా కశ్మీర్ని భారతదేశం అంతర్భాగంగా ప్రూవ్ చేసింది ధర్మం కోసం. ధర్మం అంటే ఏంటిది? యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దేశంలో ఉండాలి. అందుకనే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ముస్లింలకు ఎట్లాంటి అపీజ్మెంట్ చేయకుండా దేశ డెవలప్మెంట్లో మీరు కూడా పాల్పంచుకోవాలి కాబట్టి ట్రిపుల్ తలాక్ కూడా తీసేసినాం. ఎందుకు? ఒక ముస్లిం మహిళకు ట్రిపుల్ తలాక్ చేసేసి అన్యాయం జరుగుతుందంటే రేపు ఆమెకు అనే బిడ్డలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతారు. వాళ్ళకు సరైన రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ధర్మాన్ని కాపాడి దేవాలయ రక్షణ కూడా మేమే చేసినాం. అయోధ్య రామ జన్మభూమిని తెస్తాము అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ అయోధ్య రామ జన్మభూమిని కాపాడుకోవాలి అంటే వక్ఫ్ లాంటి దుర్మార్గమైన చట్టాలు ఏవైతే కాంగ్రెస్ ఇచ్చిందో వాటిని తీయాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకనే వక్ఫ్ చూడండి, ఎప్పటికైనా ఒక 100 సంవత్సరాల కింద ల్యాండ్నైనా కూడా ఇది వక్ఫ్ది అన్నది అంటే అది వక్ఫ్ది అయిపోతుంది. మరి మనం పని లేక రామజన్మభూమి కోసం అంత పని చేసినామా? ఆ ఆలయాన్ని కట్టుకున్నది ఎందుకు? మన స్వాభిమానాన్ని కాపాడ కోసం. అందుకే కదా మన స్వాభిమానం కోసం మనం నిర్మించుకున్న రామాలయం అది. ఆ రామాలయాన్ని రక్షించాలి అంటే వక్ఫ్ లాంటి దుర్మార్గమైన చట్టాలు ఉండదు కాబట్టి తీసేస్తాం. కాబట్టి ఇప్పుడు దేశం కోసం 370 తీసింది భారతీయ జనతా పార్టీ, ధర్మం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చింది భారతీయ జనతా పార్టీ, దేవాలయ రక్షణ కోసం కూడా దౌర్జన్యంగా భూములను దొబ్బేస్తున్న ఈ వక్ఫ్ ఏదైతే ఉందో ఆ చట్టాన్ని తీసేసి దేవాలయ భూములను, దేవాలయాలను కాపాడింది కూడా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీరు చెప్పండి, భారతీయ జనతా పార్టీ స్కామ్ ఏదన్నా చెప్పండి, 2014 నుంచి ఇప్పటి వరకు ఒక స్కామ్ చెప్పండి ఏదన్నా. ఇక ఈడీ, సిఐడి అందరూ కోర్టులు అన్ని మోదీ చెప్పినట్టే ఉంటే మరి అది కూడా మంచిదే కదండి. మీరు అట్లా అనిపిస్తే మరి అట్లాంటి వ్యక్తికే కదా ఇవ్వాలి బాధ్యత. అందరు ఆయన మాట వింటున్నారు అంటే అట్లాంటి వ్యక్తికే ఇవ్వాలి కదా, అట్లా ఇవ్వండి. ఇప్పుడు దేశ రక్షణ భారతీయ జనతా పార్టీయే చేస్తుంది, ధర్మ రక్షణ భారతీయ జనతా పార్టీయే చేస్తుంది, దేవాలయ రక్షణ కూడా భారతీయ జనతా పార్టీయే చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటే ఒక వ్యక్తి ద్వారా నడిచే పార్టీ కాదు. అటల్ బిహారీ వాజ్పేయి కొడుకు, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయినాక ఆయన కొడుకు ప్రధాని కాలే. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయింది. ఒక నార్మల్ ఛాయ్ అమ్ముకునే ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రధాని అయింది. ఒక యోగి అసలు మొత్తం కుటుంబ వ్యవస్థనే వదిలేసి సన్యాసం తీసుకున్న ఒక వ్యక్తి యూపీకి చీఫ్ మినిస్టర్గా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ.
దిస్ ఈస్ భారతీయ జనతా పార్టీ ఫర్ యూ. ఓకే. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. 26/11 అప్పుడు చేతగాని చేయవచ్చు వచ్చిన మైండ్ సెట్తో ఉన్న కాంగ్రెసా, పహల్గామ్లో జరిగిన అటాక్కి ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్ చుక్కలు చూపించిన భారతీయ జనతా పార్టీ. మరి ఎందుకు మేడం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావితం ఎందుకు ఎక్కువగా చేయలేకపోతుంది అని అంటే? భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ కోసం పాలిటిక్స్ లోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ పాలిటిక్స్ కాదు. అర్థమవుతుందా మీకు? రెండింటికి డిఫరెన్స్ ఏంటి మేడం? పార్టీ దేశం, ధర్మం, దేవాలయ రక్షణ అనే సిద్ధాంతం కోసం రాజకీయాలకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం రాజకీయాలు కాదు. అందుకనే మేము ఎప్పుడు కూడా పాలిటిక్స్ కోసం పాలిటిక్స్ చేయం. ఐడియాలజీని ప్రజల్లోకి నింపడం కోసం, ఐడియాలజీని క్యాడర్లో ఇవ్వడం కోసం. భారతీయ జనతా పార్టీ ఒక్కటే క్యాడర్ బేస్డ్ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాను అనుకోండి, అది కేసీఆర్ పార్టీ. ఆయన తర్వాత ఆయన కొడుకు పార్టీ. అప్పుడు కూడా బాగా హిమాంశును కూడా లేపిండ్రు బాగా. అంటే తాతయ్యండు, కొడుకేండు, మనవాడిని కూడా లైన్లకు తీసుకొచ్చేసిండు. ఇక కాంగ్రెస్ చరిత్ర నెహ్రూ కూతురు ఇందిరా ఖాన్, వైఫ్ ఆఫ్ ఫిరోజ్ ఖాన్, ఇందిరా ఖాన్ కొడుకు రాజీవ్ ఖాన్. ఆమె ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అని అంటారు కదా, మీరు ఖాన్ ఎందుకు అంటున్నారు? అంటే ఇందిరాగాంధీ భర్త పేరు ఏంటిదండి? ఫిరోజ్ ఖాన్. తండ్రి పేరు వస్తుందా, తల్లి పేరు వస్తుందా? నాకు తెలిసి ఇస్లాంలో కూడా తండ్రి పేరే వస్తుంది, మనకు కూడా తండ్రి పేరు వస్తుంది, అంతే కదా. మళ్ళీ తర్వాత రాజీవ్ ఖాన్ భార్య క్రిస్టియన్ ఇటలీ మాత. క్రిస్టియన్ ఇటలీ మాత కొడుకు ఏందో ఇక మరి మీకే తెలియాలి. అల్లుడు మాత్రం రాబర్ట్ వార్ద్రా. రాబర్ట్ రాబర్ట్ అంటే హిందువా? హిందువా? రామ్, రహీం, రాబర్ట్. రామ్ అంటే హిందూ, రహీం అంటే ముస్లిం, రాబర్ట్ అంటే క్రిస్టియన్. ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? కాబట్టి దిస్ ఇస్ కాంగ్రెస్ ఫర్ యూ. కాంగ్రెస్ ఒక ఫ్యామిలీ పార్టీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక ఫ్యామిలీ పార్టీ, బీఆర్ఎస్ ఒక ఫ్యామిలీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక క్యాడర్ ఉన్న పార్టీ. క్యాడర్ నుంచి డిసైడ్ అవుతారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తలేదు అంటే, మేము క్యాడర్ నుంచి వెళ్ళి క్యాడర్ని స్ట్రాంగ్ చేసుకుంటూ అందులోంచి ఒక లీడర్ని తీసుకొస్తారు. మీరు బండి సంజయ్ గారు ఎగ్జాంపుల్, మీకు ఈజీ ఎగ్జాంపుల్. ఆయన ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి, ఆయనను ఎమ్మెల్యేగా నిలబెట్టిండు, ఆయన ఓడిపోయిండు, అయినా ఆయనను తీసుకొచ్చేసి పార్టీ ప్రెసిడెంట్ చేసినాక ఆయన ఎంపీగా గెలిచి. అంటే ఒక వ్యక్తిని నిర్మిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆ వ్యక్తి లోపల ఆ ఫైర్ ఉందా, ఆ వ్యక్తి లోపల సిద్ధాంతం పట్ల ఎంత కమిట్మెంట్ ఉంది అన్న దాన్ని బట్టి ఒక వ్యక్తిని నిర్మించి ఆ వ్యక్తి చేతిలో అధికారం ఇస్తుంది. అప్పుడు ఆ సిద్ధాంతానికి ఎంత కట్టుబడి ఉన్నదన్న దాన్ని బట్టి పార్టీ అధికారంలో. బీజేపీ నాయకురాలుగా చెప్పండి, రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుల పదవికి ఫిట్ అనుకుంటున్నారా మీరు? అంటే పూర్తిగా ఎలిజిబుల్ ఉన్న వ్యక్తికే ఆ పదవి కట్టబెట్టిరు అనుకుంటున్నారా? 2 లోక్సభ సీట్ల నుంచి వెళ్ళి ఈ రోజు హ్యాట్రిక్ గా ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీకి ఆ మాత్రం తెలియదు అని మీరు అనుకుంటున్నారా? ఆయన దగ్గర కేపబిలిటీ లేదని. రాయసింగ్ లాంటి వాళ్ళే అంటే అన్ఫిట్ అయిన వర్త్ లేని మనిషికి ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎవరైతే బీజేపీ అధికారంలో రావద్దని కోరుకుంటున్నారో వాళ్ళే ఈ రోజు ప్రధాన స్థానంలో ఉంటున్నారు. కాబట్టి నాకు ఈ పార్టీలో ఉండే ఉద్యోగం అయితే లేదని చెప్పింది. దీనికి ఎట్లా చెప్తారు? ఇప్పుడు అధ్యక్ష పదవి ఒక్కటే ఉంటుందండి, ఎంతమందికి ఇస్తారు? ఒకరికే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉన్న వ్యక్తి ఆయన నియోజకవర్గాన్ని చూసుకోవాల్సి వస్తుంది, క్యాడర్ని బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఆ వ్యక్తిని అధ్యక్షుడిగా పెట్టిన అనుకోండి, అటు కాన్స్టిట్యుయెన్సీకి న్యాయం చేయలేక, ఇటు అధ్యక్ష పదవికి న్యాయం చేయలేక అటు ఇటు కాకుండా అయిపోతారు. కాబట్టి ఎట్లాంటి బాధ్యత లేకుండా సంస్థాగతంగా పార్టీ ఆర్గనైజేషన్లో ఆర్గనైజింగ్ వర్క్లో పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తి రామచంద్రరావు గారు. కాబట్టి ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చాను. నేను ఇందాక చెప్పింది అదే, భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్డ్, అంటే బూత్ స్థాయి అధ్యక్షుల నుంచి వెళ్ళి వాళ్ళను కూడా నిర్మించడానికి మనకు ఆర్గనైజింగ్ వర్క్ మొత్తం ఆర్గనైజేషన్ ఐడియాలజీ అన్ని తెలిసిన వ్యక్తిని పెట్టాల్సి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2023లోనే తెలంగాణలో అధికారంలోకి రావాల్సింది, రాలేదు. ఇక్కడ కొందరు నాయకులు రానియకుండా చేసిన అంతా నాన్ సెన్స్. అది మీద మీద మీరు ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కింద ఐస్బర్గ్ ఎట్లయితే కింద ఉంటుందో అంత పని చేస్తుంటది. మొత్తం గ్రామ స్థాయిలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఇందాకనండి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక 3-4 టర్మ్స్ వరకు కూడా పోదు.
పని చేయకున్నా కూడా పోతుంది అధికారంలో. చెప్తున్నారు ఎందుకంటే మేము ఫస్ట్ కింద నుంచి పని చేసుకుంటూ వస్తాం. బూత్ స్థాయి అధ్యక్షుడి నుంచి క్యాడర్ ని బిల్డ్ చేయడం భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. లీడర్ ని ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఎట్లానన్నా గానీ మేము అధికారంలోకి రావాలి అని ఎప్పుడు చూడదు. అంటే క్షమించాలా మీలాంటి వాళ్ళని ఈ ప్రశ్న అడగడం. అంటే ఎక్కువగా నేను కావాలంటే ఎవిడెన్స్ తో సహా చూపిస్తా. అంటే నేషనల్ లెవెల్లో ఎట్లా ఉందో తెలియదు కానీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ అని అంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, లేదంటే ఫిజికల్ హరాస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, లేదంటే ఇప్పుడు కొంతమంది లీడర్లు, అందరూ అనట్లేదు, కొంతమంది లీడర్లు ఏదో స్వలాభం కోసం ఆశిస్తారు, ఇబ్బందులు పెడతారు మహిళల్ని అని చెప్తుంటారు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీరు కూడా ఒక క్రియాశీలక రాజకీయాలలో ఉన్నారు, ధర్మం కోసం పనిచేస్తున్నారు. మీకు అలాంటి సందర్భాలు సన్నివేశాలు ఏమన్నా ఎదురైనాయా మేడం? లేదండి. ఎందుకంటే పొలిటికల్ గా మనం ఒక గ్రోత్ రావాలి అంటే అది ఇవ్వాల్సింది ఒక వ్యక్తి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. నేను పర్సనల్ గా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ఒక హిందువుగా నాకు అది రాసి పెట్టి ఉంటే అది నన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు మీరు అన్నట్టు కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు రావడం, ఎమ్మెల్యే అవి భారతీయ జనతా పార్టీలో దానికి ఉల్టా అవుతుంది. అట్లా అయిందంటే వాళ్ళ లిస్ట్ లో ఉంటారు. మీరు భారతీయ జనతా పార్టీని పొలిటికల్ పార్టీ లాగా చూడొద్దు. ఇక్కడ ఒక పొలిటికల్ గురు, ఒక పొలిటికల్ గాడ్ ఫాదర్ ఉంటే ఇక్కడ నడవదు, మల్టిపుల్ ఉండాలి. మళ్ళీ మల్టిపుల్ గాడ్ ఫాదర్ లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నలుగురు వ్యక్తులు డిసైడ్ చేస్తారు వాళ్ళ హిస్టరీ మొత్తం, ఎవరు వర్త్ ఏంది అనేది. మీరు అన్న ఈ స్టేట్మెంట్ వేరే పార్టీస్ లో నడవచ్చు, భారతీయ జనతా పార్టీలో దానికి టోటల్లీ ఆపోజిట్ రకమైన పరిస్థితులు ఉండవా? ఆపోజిట్. కానీ చాలా మంది అంటారు కదా, చాలా మంది మహిళలు డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, నాకు కమిట్మెంట్ అడిగిరు, ఆఫర్లు అడిగిరు, అది ఇస్తాం. లేదండి, ఎవరైతే పార్టీలో బాధ్యత ఇయ్యమంటే ఇయ్యని వాళ్ళు ఉంటారు కదా. అంటే పార్టీలో బాధ్యత, ఇప్పుడు ఏదైనా కానీ మీకు ఒక బాధ్యత కావాలని ఉంటది, అది రాలేనప్పుడు మీరు ఏదైనా ఒకటి అనడం కోసం అన్న స్టేట్మెంట్ అయ్యి ఉంటది. నిప్పులేందే పొగరాదు అని అంటాం కదా, మరి అలాంటి జరగందే ఎందుకు చెప్తారు వాళ్ళు? డైరెక్ట్ గా వచ్చి మీడియా ముఖంగా ఎందుకు చెప్తారు? మీరు ఇందాక అన్నట్టుగానేనండి, నేను చెప్పేది ఏంటంటే అట్లాంటివి పర్సనల్ చాయిస్. అది చెయ్యరు అని నేను చెప్పాను, చేస్తారు అని చెప్పాను. అట్లని వేరే పార్టీస్ లో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు అట్లాంటి వాళ్ళు అని కూడా నేను చెప్పాను. అది పర్సనల్ చాయిస్, పాయింట్ 1. పాయింట్ 2, మన ఎట్లాంటి వాటికి మనం కమిటెడ్ ఉన్నాం, మనం ఐడియాలజీకి కమిటెడ్ ఉన్నామా, చిన్న చిన్న పర్క్స్ కోసం కమిటెడ్ ఉన్నామా, దట్ మ్యాటర్స్. నెక్స్ట్, మీకు ఒక విజన్ ఉండాలి. పాలిటిక్స్ అనేది ఒక 2 years 3 years లో మీకు రిజల్ట్ ఇచ్చే ఫీల్డ్ కాదు. ఒక 5 years 10 years 15 years లాంగ్ టర్మ్ లో పనిచేసేది. కాబట్టి ఇక్కడ మీకు పేషెన్స్ ఉండాలి. నెక్స్ట్, నో డౌట్ మీరు ఎంత పని చేసినా కూడా మీకు ఒక రినౌన్సియేటెడ్ మైండ్ సెట్ కూడా ఉండాలి. అంటే మీకు అధికారం రాకపోవచ్చు, మీకు రాసి పెట్టి లేకపోతే. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటేనే రాజకీయాలలో ఉండాలి. ఎందుకంటే రాజ్యం అనేది రాజ్యలక్ష్మి అనుగ్రహం ఉండాలి. ఒక వ్యక్తి మిమ్మల్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి పదవిలో, ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టలేరు. మీకు అమ్మవారి అనుగ్రహం ఉండాలి, రాజ్యలక్ష్మి అనుగ్రహం ఉంటేనే ఆ పదవి అనేది అది రాజయోగం అండి. ఇప్పుడు మీకు పిల్లలు కావాలంటే పుత్రయోగం, ఇల్లు తీసుకున్నాను గృహయోగం, పెళ్లిగా వివాహ యోగం, యోగాలు ఉండాల్సిందే. అట్లా అది కూడా రాజయోగం. దీనిలో మధ్యలో మీరు పర్క్స్కి వెళ్తారా, ఏదన్నా ఇందాక మీరు చెప్పినట్టు అట్లాంటి కాంప్రమైజెస్కి వెళ్తారా, అవన్నీ అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి ఆఫర్లు కానీ లేదంటే అలాంటి కమిట్మెంట్లు మీ దరిదాపులు వస్తే మీ నిర్ణయాలు కానీ మీ రియాక్షన్స్ ఎట్లా ఉంటుంది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి క్వశ్చన్ ఏ మహిళను అడగొద్దు. ఎందుకంటే అది వాళ్ళ అస్తిత్వాన్ని షేక్ చేసేలా ఉంటది. అది వాళ్ళ విలువలను మీరు ఒక మహిళ పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదండి. ఆమెను కూడా సేమ్, ఆమె కూడా రాష్ట్ర నాయకురాలే. ఆమె నేను ఇదే రకంగా చేస్తే తను లిటరల్ గా ఏడ్చుకుంది. అదే నా ఇంటర్వ్యూ. ఎందుకు ఏడ్చుకుందానంటే బీజేపీలో ఇంత నన్ను హింసించిర్రు, వేధించిర్రు, చాలా మంది పేర్లు కూడా చెప్పింది. వాళ్ళంతా నన్ను ఎవరు పేర్లు ఉన్నారండి, నేను చెప్తాను మీకు. ఇప్పుడు వాళ్ళ పేర్లు డైరెక్ట్ చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఆఫ్ కెమెరా చెప్పండి. అదే నేను అది ఇంటర్వ్యూ అయిపోయినాక చెప్తా. అలాంటివి ఏమన్నా మీ దగ్గర వేధింపులు ఉన్నాయా? మీలో ఒకవేళ వస్తే మీ రియాక్షన్ ఏంది అంటున్నా. నాకు కాదు, నేను ఇప్పటి వరకు చూస్తున్న పార్టీలో ఎవరు కూడా అట్లాంటి కంప్లైంట్స్ చేయలేదు. నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి అభియోగం పార్టీలు ఎవరి మీద పెట్టరు. నేను అదే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ద్వారా నడిచే పార్టీ కాదు. ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి అట్లాంటివి చేస్తుండొచ్చు,
కానీ ఆ వ్యక్తి ద్వారా నడిచే పార్టీ కాదు ఇది. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటది. కానీ ఒకరు ఇద్దరు చేసే తప్పుల వల్ల సర్వం పార్టీకే నష్టం వచ్చే సందర్భాలు ఉంటాయి కదా. మరి ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా మీకు కొన్ని అవలక్షణాలు ఉండొచ్చు. దానికి మీరు మొత్తం ఈ వ్యక్తిని మనం ఇగ్నోర్ చేయలేము కదా, అవాయిడ్ చేయలేము కదా. ఇన్ ద సేమ్ వే కొందరు అట్లాంటి పద్ధతిలో ఉన్న వాళ్ళు ఉంటే దానికి మొత్తం పార్టీని బదనాం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఐఎమ్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్ ఏంటిదంటే భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ద్వారా నడిచే పార్టీ కాదు. ఒక వ్యక్తి ఎప్పటికీ అధికారంలో ఉండి ఒక వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టుగా నడిపించే పార్టీ కాదు. ఇది అందుకే చూడండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒకరు ఉంటారు. ఆ ఆర్గనైజింగ్ సెక్రటరీ రూట్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? ఆర్ఎస్ఎస్ గా ప్రచారక చేసిన వ్యక్తి, వ్యక్తిగత జీవితం లేని వ్యక్తి, అన్నిటినీ త్యాగం చేసిన వ్యక్తి, అంటే తన్ మన్ ధన్ అర్పించిన వ్యక్తి, పెళ్లి లాంటి పర్సనల్ హ్యాపీనెస్ లేని మోదీ లాగా పెళ్లి అనే దాన్ని పక్కన పెట్టేసి మొత్తం కమిటెడ్గా ఉన్న వ్యక్తి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటారు ప్రతి స్టేట్ కి. మళ్ళీ తర్వాత పార్టీలో కోర్ కమిటీ ఒక 5-6 సభ్యులతోనే ఒక కోర్ కమిటీ ఉంటుంది, సీనియర్ లీడర్స్. అందులో నుంచి వెళ్ళి వాళ్ళు కాకుండా ఒక వ్యక్తి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉంటాడు. రేపు తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, మళ్ళీ తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారు. మరి ఇన్ని సిస్టమ్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి మీరు అన్నట్టు లాంటివి జరిగే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఒకవేళ జరిగిన దగ్గర అవి అందరికి తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత అయిపోతుంది, అక్కడికే ఎండ్ అయిపోతుంది. కానీ మేడం మీరు సామాజిక మాధ్యమాల్లో ఇంత యాక్టివ్గా ఉన్నారు, ఇంత అంటే బోల్డ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మీ ధర్మం కోసం ఎంత దూరం అన్నా వెళ్తాం అనే ఒక మెసేజ్ పంపిస్తున్నారు. సో దేన్ని చూసుకొని మౌనిక గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఈమె వెనకాల బ్యాక్ బోన్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? నేను ధర్మాన్ని ఎంచుకొని ఆ ధర్మం నిలబడాలి అంటే సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం, అర్థస్య మూలం రాజ్యం. నా ధర్మం నిలబడాలి అంటే ఆ ధర్మం అంటే హిందూ సమాజం. హిందూ సమాజానికి ఏదైనా అవ్వాలి అంటే, ఏదైనా డెవలప్మెంట్ ఉండాలి అంటే అంత్యోదయ సిద్ధాంతం అని ఉంటుంది. అంటే ఏదైనా ఒక ప్రభుత్వ ఫలం వస్తే అది అందరికీ అందాలి అన్న ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని భారతీయ జనతా పార్టీ కోర్ ఫిలాసఫీగా పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ బైలాస్ లో ఉంటది. ఇప్పుడు నేను ధర్మాన్ని ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చిన, రాజకీయాల కోసం ధర్మాన్ని ఎత్తుకోవాలి, చాలా డిఫరెన్స్. నేను గ్రీన్ కార్డ్ వదిలేసి అమెరికా వదిలేసి భారతదేశం వచ్చి సోషల్ మీడియాలో నేను చిన్న చిన్న వీడియోస్ చేసుకున్న టైంలో నాకు ఆర్ఎస్ఎస్ తెలియదు, బీజేపీ తెలియదు. నేను దేన్ని నమ్ముకొని పనిచేస్తున్నా? భరతమాత, ధర్మదేవత. రేపు నాకు రాజకీయంగా గ్రో అయినా నాకు అది అమ్మవారు ఇచ్చింది అనుకుంటా. నేను ఏ వ్యక్తిని ఆరాధించా, ఏ వ్యక్తిని అభిమానించా, ఇది నేను మీకు ఆన్ కెమెరా కూడా చెప్తాను. రేపు నాకు రాలేదు అనుకోండి, అమ్మవారు నాకు వేరే ఏదన్నా ఇచ్చింది కావచ్చు, నాకు ఆ యోగం లేదు కావచ్చు అనుకుంటా. ఆ యోగం లేనంత మాత్రం నా జీవితం వ్యర్థం అని ఎందుకు అనుకోవాలి? వ్యక్తిగతంగా నా లైఫ్ వెరీ హ్యాపీగా ఉంది. అంతేగాని మీకు పర్సనల్ ఎజెండాస్ ఏం లేవా? భవిష్యత్తులో కంటెస్ట్ చేయాలి, కార్పొరేటర్ గాను, ఎమ్మెల్యే గాను, ఫ్యూచర్ లో 24/7 పాలిటిక్స్ లో ఉండాలి, లేదంటే ఫైనాన్షియల్ గా బాగా సంపాదించుకోవాలి, రాజకీయం చేయాలి, అలా ఏం లేదా? మీరు ఇప్పుడు చెప్పిన అన్ని లైన్స్ లలో 24/7 మాత్రం పాలిటిక్స్ లో ఉన్నా, మిగతా ఇంకా రాలేదు. ముందు ఒకవేళ లైఫ్ లో వచ్చినా కూడా నేను ఒకటే పాయింట్ అనుకుంటా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై పర్సనల్ లైఫ్. నాకు నేను పుట్టినిల్లు మంచి విలువలతోనుంది, మెట్టినిల్లు మంచి విలువలతోనుంది. నా పర్సనల్ లైఫ్ కూడా నాకు బాగుంది. నాకు నా ఇష్టదేవత అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది. రాజకీయాలు అనేది నాకు రాజయోగం ఉంటే అదే నన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. నాకు రాజయోగం లేకపోతే మిగతా యోగాలు ఉన్నాయి కదా, మిగతా వాటిని మనం డిగ్రేడ్ చేసినామంటే అమ్మవారికి ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, మీ ఇంట్లో మంచిగా ఉంది, మీకు వాతావరణం, బయటకు వచ్చి నాకు రాజకీయాల్లో పదవి రాలే, నాకు పోస్ట్ రాలే అని బాధపడుతున్నాయి. ఇవన్నిటిని అప్రిషియేట్ చేయాలి కదా. సో ఆల్వేస్ బీ ఇన్ అ గ్రాటిట్యూడ్ మోడ్. మీకున్న వాటిని అప్రిషియేట్ చేసే గ్రాటిట్యూడ్ మోడ్ లో ఉంటే మీరు కావాలనుకునే మీకు పొలిటికల్ లైఫ్ పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్ పరంగా మీరైతే కమిటెడ్, అంటే వెరీ కంటెంటెడ్, ఫుల్ కంటెంట్ విజన్ తోటే ఉన్నారు. ఓకే, ఫైనల్ గా మేడం, బీజేపీని ఒక మాటలో మీ మాటల్లో డిఫైన్ చేయాలంటే బీజేపీ ఒక గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు? బీజేపీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ. ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన పొలిటికల్ పార్టీ. అంతే తప్ప రాజకీయాలు చేయడం కోసం
ఎట్లయినా అధికారంలోకి రావడం కోసం ఏది పడితే అది చేసే పొలిటికల్ పార్టీ కాదు. ఓకే మేడం, ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న టాస్క్ ఉంది. నేను ఒక వ్యక్తి పేరు చెప్తుంటాను, వాళ్ళకి సంబంధించి సింగిల్ వర్డ్, 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలి. మీరు దానికి ఓకే అంటే మనం స్టార్ట్ చేద్దాం. జీ. రైట్, ముందుగా నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా లైఫ్ టర్నింగ్ చేసిన ఒక గురువు. నా దృష్టిలో నరేంద్ర మోదీ నాకు ఒక గురువు. అమిత్ షా గారు అంటే? చాణక్యుడు. రాజ్నాథ్ సింగ్? గ్రేట్ లీడర్. యోగి ఆదిత్యనాథ్? యోగి. కిషన్ రెడ్డి గారు? రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా క్యాడర్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఒక కమిటెడ్ లీడర్. బండి సంజయ్ గారు? హిందుత్వవాది. ధర్మపురి అరవింద్ గారు? వేరే పార్టీ నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఒక రియల్ ఐడియాలజికల్ పర్సన్. రఘునందన్ రావు గారు? వారు కూడా సేమ్, వేరే పార్టీ నుంచి వెళ్ళి ఐడియాలజీ తెలుసుకొని మన పార్టీలోకి వచ్చి. మీకు ఇష్టమైన నాయకురాలు సోనియా గాంధీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇటలీ మాత. రాహుల్ గాంధీ గారు అంటే? ఆలుగడ్డ నుంచి వెళ్ళి బంగారం తయారు చేయడం అనేది ఒక గొప్ప కళ. ఆ కళలో రాహుల్ గాంధీకి ఇంత పర్ఫెక్షన్ ఉన్నందుకు ప్రతి మహిళ ఒక్కొక్క ఆలుగడ్డ తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తే దాని నుంచి బంగారం చేసిస్తే అప్పుడు మనం గాజులు తయారు చేసుకోవచ్చు, నగలు తయారు చేసుకోవచ్చు. ప్రియాంక గాంధీ గారు? ఆ మేల్ వర్షన్ రాహుల్ గాంధీ, ఫీమేల్ వర్షన్ ప్రియాంక గాంధీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అడ్డిమారి గుడ్డి దెబ్బల సీఎం సీట్ ఎక్కిన ఒక మనిషి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? అడ్డుమారి గుడ్డి దెబ్బల చీఫ్ మినిస్టర్ యోగాన్ని దక్కించుకున్న ఒక వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి చెప్పాలంటే? వన్ పొలిటీషియన్. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారి గురించి చెప్పాలంటే? 40 years నుంచి వెళ్ళి ఐడియాలజీ కోసం కమిట్ అయి ఉన్న ఒక వ్యక్తి. ఫైనల్ గా మౌనికా సుంకార గురించి చెప్పాలంటే తనకు తాను ఏం చెప్పుకుంటది? ఈ హిందూ రాష్ట్రానికి సేవికను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంతసేపు అన్ని అంశాల మీద సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. వ్యక్తిగతంగా మీరు ఆశిస్తున్నట్టు భవిష్యత్తులో దేవి అనుగ్రహం మీ మీద ఉండాలని చెప్పి వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.